హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో ఏదైతే కాంప్లెక్స్ నెంబర్స్ అలాగే బూలియన్ టైప్స్ చూసాం కదా. ఈ క్లాస్లో మనం స్ట్రింగ్ డేటా టైప్ గురించి నేర్చుకుందామండి. సో స్ట్రింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదంటే ఏదైనా పైథాన్ బేస్డ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ ఏదైనా సరే మనకి స్ట్రింగ్స్ అనేవి ఎక్కువగా మనకి అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా ఈజీగా ఉన్నా కూడా మనం కాన్సెప్ట్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేయకపోతే ట్రికీగా ఉంటుంది. అక్కడ మనకి ఆన్సర్ తెలుసు కానీ అక్కడ ఉండే ఆప్షన్స్ చూసేటప్పటికి మనం కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆప్షన్స్ కూడా మనం పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి సో స్ట్రింగ్స్ కాన్సెప్ట్ చాలా డీప్ లెవెల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టికల్గానే చాలా ఎగ్జాంపుల్స్ కూడా మనం చూస్తాం. దానివల్ల ఏమవుతుందంటే దీని మీద ఎటువంటి క్వశ్చన్ అడిగినా కూడా మీకు ఇంటర్వ్యూలో కానీ లేకపోతే ఏదైనా ప్రొఫెషనల్ ఎగ్జామ్స్లో కానీ మీకు ఎటువంటి క్వశ్చన్ అడిగినా కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేసే విధంగానే మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. సో ఏదైతే మనం మన స్లైడ్ 1లో టెక్స్ట్ టైప్ డేటా టైప్స్ అని చెప్పాము. ఓకే, సో టెక్స్ట్ టైప్ డేటా టైప్స్లో మనకి స్ట్రింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎస్టీఆర్ స్ట్రింగ్కి చెందినటువంటి డేటా టైప్ ఏదైతే ఉందో అది ఎస్టీఆర్ అంటాం దాన్ని. ఓకే, సో ఎస్టీఆర్ అంటాం. ఈ ఎస్టీఆర్ అనేది ఏదైతే ఉందో ఇది స్ట్రింగ్కి చెందినటువంటి టెక్స్ట్ టైప్ చెందినటువంటి డేటా టైపు. సో టెక్స్ట్ టైప్కి చెందినటువంటి డేటా టైపు అలాగే ఇది సీక్వెన్స్కి చెందినటువంటి డేటా టైప్ కూడా. ఓకే, సో టెక్స్ట్కి చెందినటువంటి డేటా టైప్ అవుతుంది, అలాగే సీక్వెన్స్కి చెందినటువంటి డేటా టైప్ కూడా అవుతుంది. సో ఇది టెక్స్ట్ని స్టోర్ చేస్తుంది కాబట్టి మనం టెక్స్ట్ టైప్గా దీన్ని చూపించాము. ఓకే, బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సీక్వెన్స్ టైప్ డేటా టైప్. సో మీరు ఏదైనా వేరే రిసోర్స్లో చూస్తుంటే గనక సో స్ట్రింగ్ని కూడా మనకి సీక్వెన్స్ టైప్లో చూపించడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి మీకు నేను ఇది చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ఏంటైతే స్ట్రింగ్ ఎస్టీఆర్. ఓకే, సో ఎస్టీఆర్ గురించి నేర్చుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మనల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయడంలో, ఓకే, మనకి ఎక్కువగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగి మనకి కన్ఫ్యూజ్ చేయడంలో ఎక్కువగా యూజ్ చేసే కాన్సెప్ట్ స్ట్రింగ్స్ అనమాట. ఓకే, అన్నీ సింపుల్గానే ఉంటాయి. మనం ప్రాక్టీస్ చేస్తే మనం రాయగలము. జస్ట్ థియరీ వినేసి వెళ్ళిపోతే ఆన్సర్ చేయలేం జనరల్గా. ఓకేనా, రైట్. సో అటువంటి టెక్స్ట్ టైప్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ టైప్, ఓకే, సో ఆ టెక్స్ట్ టైప్ అయినటువంటి ఎస్టీఆర్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, దీన్నే మనం స్ట్రింగ్ టైప్ అంటాం. సో జావాలో కానీ ఎక్కడైనా కానీ మనం దాన్ని స్ట్రింగ్ అంటూ ఉంటాం అనమాట. సో స్ట్రింగ్ అనే టైప్గా మనం దాన్ని చెప్తాము. ఇక్కడ మనం దాన్ని ఎస్టీఆర్ అంటాం. ఓకే, సో మొత్తానికి ఏదైనా సరే ఇది ఎటువంటి వాల్యూ స్టోర్ చేయగలదు. ఓకే, సో ఇంట్ అయితే మనం చూసాము 2, 3 అలాంటివని. ఫ్లోటింగ్ పాయింట్ అయితే 2.3, 3.3 అనుకున్నాము. ఓకే, అదే కాంప్లెక్స్ అయితే 2 + 3 టైప్లో స్టోర్ చేస్తుంది అనుకున్నాము. బులియన్ అయితే ట్రూ ఫాల్స్ స్టోర్ చేస్తుంది అనుకున్నాము. మరి ఎస్టీఆర్ అంటే ఏంటి, ఇది ఎటువంటి వాల్యూస్ని స్టోర్ చేయగలదు అని అంటే సో ఎస్టీఆర్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ అండి. స్ట్రింగ్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంతే. ఓకే, సో ఆ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్లో ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. అందులో ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, ఆల్ఫా న్యూమరిక్ ఉండొచ్చు, నంబర్స్ ఉండొచ్చు, సింబల్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అన్నిటి కాంబినేషన్తో క్రియేట్ అయినటువంటి ఏదైతే ఉంటుందో సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, దాన్ని మనం ఎస్టీఆర్ టైప్ ఆర్ స్ట్రింగ్ టైప్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ టీడబ్ల్యూజీ. ఓకే, తెలుగు వెబ్ గురు, లేకపోతే తెలుగు వెబ్ గురు, లేకపోతే పైథాన్. ఓకే, సో లేకపోతే పైథాన్ లైవ్. ఓకే, సో పైథాన్ లైవ్, XYZ, ఇవన్నీ కూడా స్ట్రింగ్ టైపే, అవునా కాదా? XYZ, X123, X123, X హ్యాష్ $4 లేకపోతే 223. ఓకే, సో ఇలా మనకేంటంటే ఏవైతే మనకి ఆల్ఫాబెట్స్, న్యూమరిక్, సింబల్స్, వీటి యొక్క కాంబినేషన్తో తయారైన ఏదైనా సరే మనం దాన్ని ఏమంటాము, స్ట్రింగ్ అంటాము. సో సింపుల్గా చెప్పాలి అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, దట్స్ ఇట్.
ఓకే. సో, ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది సార్ అంటే, మన అప్లికేషన్స్‌లో ప్రతి దగ్గర ఇదే మనకి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాము. ఓకే. ఒక ఆధార్ బేస్డ్ అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము. ఫస్ట్ మనం ఏమడుగుతాం వచ్చిన వాళ్ళని యూజర్‌ని, నీ యొక్క ఫస్ట్ నేమ్ ఏంటి? ఫస్ట్ నేమ్ ఏంటి? నేమ్ ఇస్తారు. నీ యొక్క లాస్ట్ నేమ్ ఏంటి? నేమ్ ఇస్తారు. ఓకే. సో, అలాగే నీ యొక్క ఐడీ ఏంటి? అంటే సో, మనకి ఐడీ పాన్ కార్డ్ లాంటి ఒక ఐడీ తీసుకున్నామంటే అందులో మనకి ఏముంటుంది? ఆల్ఫాబెట్స్ ఉంటాయి. అలాగే న్యూమరిక్ కాంబినేషన్ కూడా ఉంటుంది. ఓకే. సో, అలాగా మనం ఒక అప్లికేషన్ చేస్తున్నామంటే అందులో చాలా వాటికి మనకి స్ట్రింగ్ టైపే అవసరమవుతుంది. ఎందుకంటే మనం కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని తీసుకొని మనం స్టోర్ చేయవలసి ఉంటుందన్నమాట. అలాగా ఎటువంటి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్‌నైనా కలిపి మనం ఏమంటాము? స్ట్రింగ్స్ అంటాం. స్ట్రింగ్స్ అంటాం. అటువంటి స్ట్రింగ్స్‌ని స్టోర్ చేయటానికి ఉన్నటువంటి డేటా టైపే ఎస్‌టీఆర్. మీకు అర్థమవుతుందా? సో, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అవి మేబీ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అవ్వచ్చు, న్యూమరిక్ అవ్వచ్చు, లేకపోతే సింబల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. సో, అటువంటి వాటిని డీల్ చేయగల కేపబిలిటీ ఎస్‌టీఆర్‌కి ఉంది. కాబట్టి ఓకే. ఇందులో ఉండేదంతా టెక్స్ట్ కాబట్టి ఇంక దానికి మీనింగ్ ఏం ఉండదు. సో, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఓకే. సో, కాబట్టి అందులో ఉండేదంతా టెక్స్ట్ కాబట్టి ఇది టెక్స్ట్ టైప్, డేటా టైప్ అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఓకే. అలాగే ఇంకొకటి కూడా చెప్పాను నేను. ఈ ఎస్‌టీఆర్ అన్నది సీక్వెన్స్ టైప్ అని కూడా చెప్పాను కదా! ఈ ఎస్‌టీఆర్ అన్నది సీక్వెన్స్ టైప్ అని కూడా చెప్పాను. సో, నెక్స్ట్ మనం సీక్వెన్స్ టైప్ రిమైనింగ్ కూడా మాట్లాడతాము. ఓకే. బట్ ఈ క్షణానికి ఇది సీక్వెన్స్ టైప్ కూడా అని చెప్తున్నాను. ఇక్కడ సీక్వెన్స్ అంటే ఏంటంటే, సో, సీక్వెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే మనం సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్, సెట్ ఆఫ్ వాల్యూస్‌ని కలిపి మనం స్టోర్ చేస్తామో దాన్నే సీక్వెన్స్ అంటారనమాట. ఓకే. సో, నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నప్పుడు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది చాలా సింపుల్. ఓకే. సో, ఇదేనా అన్నట్టుగా ఉంటదనమాట. సో, ఈస్ దేర్ క్యారెక్టర్ డేటా టైప్ ఇన్ పైథాన్? మనకి ఏదైతే క్యారెక్టర్ టైప్ అంటూ ఏమీ ఉండదు. నెక్స్ట్ నేను అదే చెప్పబోతున్నాను. సో, క్యారెక్టర్ టైప్ అంటూ పైథాన్‌లో ఏమీ ఉండదు. సో, మీరు జనరల్‌గా మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకుంటే అండి, అక్కడ మనకి క్యారెక్టర్ టైప్ డేటా టైప్ ఉంటుంది. క్యారెక్టర్ టైప్ డేటా టైప్ ఉంటుంది. అలాగే స్ట్రింగ్ టైప్ డేటా టైప్ కూడా ఉంటుందనమాట. సో, జనరల్‌గా క్యారెక్టర్ టైప్ అంటే అందులో కేవలం ఒక్క సింగిల్ క్యారెక్టర్‌ని మాత్రమే స్టోర్ చేయగలం. సి, ఎక్స్ ఓకే. లేకపోతే వై ఓకే. సో, ఇలాగ సింగిల్ క్యారెక్టర్‌ని మాత్రమే 1 లేకపోతే స్టార్ ఇలా సింగిల్ క్యారెక్టర్‌ని మాత్రమే వితిన్ సింగిల్ కోట్స్‌లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాము. అలా సింగిల్ క్యారెక్టర్‌ని మాత్రమే మనం డీల్ చేయాలి అనుకుంటే క్యారెక్టర్ అనే డేటా టైప్ క్యార్ టైప్‌కి వెళ్తాం మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో. అదే ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్స్‌ని అది 2 అవ్వని అంతకంటే ఎక్కువ ఎంతైనా అవ్వని మనము డీల్ చేయాలి అనుకునేటప్పుడు అప్పుడు మనం స్ట్రింగ్ టైప్‌కి వెళ్తూ ఉంటాం. ఇది మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో అయితే. అదే పైథాన్‌కొచ్చేటప్పటికి సింగిల్ క్యారెక్టర్ అయినా, మల్టిపుల్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా ఏదైనా సరే మనకు ఉండేటటువంటి డేటా టైప్ ఒక్కటే దట్ ఈజ్ స్ట్రింగ్. దట్ ఈజ్ ఎస్‌టీఆర్. ఓకే. సో, టెక్స్ట్ టైప్‌లో ఎస్‌టీఆర్ అనేటటువంటి డేటా టైప్ ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రమే మనకిక్కడ ఉంది అని చెప్పి చెప్తున్నాననమాట. అర్థమవుతుందా? ఓకే. సో, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో, ఎలా ఇస్తాము? దీని తాలూకా వాల్యూసు ఎలా ఇస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి ఈక్వల్ టు సి ఈక్వల్ టు టీడబ్ల్యూజీ సిసిసి అంటాను నేను. తెలుగు వెబ్ గురు కెరియర్ అండ్ కోడింగ్ కమ్యూనిటీ అని చెప్పి అంటాను. ఓకే. సో, దిస్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ కదండీ! కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కదండీ! దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏమంటారు దాన్ని? స్ట్రింగ్ అంటారు. సో, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని మనం స్ట్రింగ్ అంటాము. అటువంటి స్ట్రింగ్‌ని, అటువంటి టెక్స్ట్‌ని రిప్రజెంట్ చేయటానికి ఉన్నదే మనకి ఈ ఎస్‌టీఆర్ అనే టైపు. సో, ఇక్కడ మనము వాల్యూస్‌ని ఇచ్చేటప్పుడు వితిన్ డబుల్ కోట్స్‌లోనైనా ఇవ్వవలసి ఉంటుంది. లేదు అంటే వితిన్ సింగిల్ కోట్స్‌లోనైనా ఇవ్వవలసి ఉంటుంది. ఓకే. సో, వితిన్ డబుల్ కోట్స్‌లో గాని, వితిన్ సింగిల్ కోట్స్‌లో గాని ఇవ్వవలసి ఉంటుంది. మనం ఏవైతే ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3.4 ఇలా డైరెక్ట్‌గా వాల్యూస్ ఇచ్చేవాళ్ళం కదా! వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకి ఇంట్‌కి కానీ, ఫ్లోట్‌కి కానీ, కాంప్లెక్స్ నంబర్స్‌కి గానీ, దేనికి గాని ఓకే. బట్ ఒక్క స్ట్రింగ్‌కి మాత్రం
మనం వాల్యూస్ ఇచ్చేటప్పుడు వితిన్ డబల్ కోట్స్లో కానీ లేదా వితిన్ సింగిల్ కోట్స్లో కానీ మనం ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడు అది అందులో ఉండేటటువంటి క్యారెక్టర్స్ని అన్నిటినీ కూడా కాంబినేషన్గా ఒక స్ట్రింగ్గా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ డాలర్, ఒక సింగిల్ క్యారెక్టరే తీసుకున్నాను. ఓకే, సో ఆ సింగిల్ క్యారెక్టర్ని మనం సింగిల్ కోట్స్లో ఇవ్వచ్చు, దాన్ని కూడా మనం డబుల్ కోట్స్లో కూడా ఇవ్వచ్చు. సో ఎక్స్ ఈక్వల్ టు వితిన్ డబుల్ కోట్స్లో డాలర్, వితిన్ డబుల్ కోట్స్లో డాలర్. అర్థమవుతుందా? అది సింగిల్ క్యారెక్టర్ అయినా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా ఏదైనా సరే మనకు ఉండేటటువంటి డేటా టైప్ ఒక్కటే, దట్ ఈజ్ ఎస్టిఆర్. ఓకే, సో మనకి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని డీల్ చేయగల క్యాపబిలిటీ దీనికి ఉంటుంది అని చెప్పి చెప్పడం. అయితే ఇక్కడ సీక్వెన్స్ టైప్ అని కూడా ఎందుకు అన్నామంటే, మనకి సీక్వెన్స్ టైప్ డేటా టైప్స్ కొన్ని ఉంటాయండి. అందులో మనం ఏం చేస్తామంటే, ఆ సీక్వెన్స్ టైప్లో మనం ఏం చేస్తామంటే సెట్ ఆఫ్ వాల్యూస్ని ఒక సీక్వెన్స్లో స్టోర్ చేస్తూ ఉంటాం. సెట్ ఆఫ్ వాల్యూస్ని ఒక సీక్వెన్స్లో స్టోర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూసుకుంటే TWG CCC అని నేను అన్నాను కదా. సో ఈ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఒక సీక్వెన్స్లో మనం స్టోర్ చేసాం. ఫస్ట్ T, ఆ తర్వాత W, ఆ తర్వాత G, ఆ తర్వాత C. ఇలా ఒక సీక్వెన్స్లో దీన్ని స్టోర్ చేసాము. మళ్ళీ దాన్ని కావాలంటే రిట్రీవ్ చేసుకొని వాటిని ఒక్కొక్కటి మనం ఎలా కావాలంటే అలా దాన్ని దీని నుండి తీసుకొని రిట్రీవ్ చేసుకొని మనం దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు లేదా మన ప్రోగ్రామ్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఏ డేటా టైప్స్ అయితే మనకి సెట్ ఆఫ్ వాల్యూస్ని, అవి సింగిల్ క్యారెక్టర్స్ అవని లేకపోతే మల్టిపుల్ వాల్యూస్ అవని ఏవైనా అవని, సెట్ ఆఫ్ వాల్యూస్ని ఒక సీక్వెన్స్లో స్టోర్ చేయడానికి మనకి ఎల్లో చేస్తాయో, ఒక ఆర్డర్లో ఒక సీక్వెన్స్లో మనకి స్టోర్ చేయడానికి ఎల్లో చేస్తాయో ఆ డేటా టైప్స్ అన్నీ కూడా సీక్వెన్స్ టైప్ డేటా టైప్స్ అంటాం. ఓకే, ఇక్కడ మనం సింగిల్ క్యారెక్టర్స్ని అలాగ సీక్వెన్స్లో స్టోర్ చేస్తూ వెళ్ళాం కదా, కాబట్టి ఆ ఛాన్స్ మనకి ఎస్టిఆర్ ఇస్తుంది. కాబట్టి ఎస్టిఆర్ కూడా సీక్వెన్స్ టైప్ డేటా టైప్ అని చెప్పి చెప్తామన్నమాట జనరల్గా. సో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంది కాబట్టి ఇది టెక్స్ట్ టైప్. ఓకే, అలాగే మనం సెట్ ఆఫ్ వాల్యూస్ని ఒక సీక్వెన్స్లో స్టోర్ చేయగల క్యాపబిలిటీ మనకి ఇస్తోంది కాబట్టి అది సీక్వెన్స్ టైప్. ఓకే, మళ్ళా తిరిగి ఆ వాల్యూస్ని మళ్ళీ మనం రిట్రీవ్ చేయగలము. అదంతా కూడా ఎగ్జాంపుల్స్తో పాటే మనం క్లియర్గా చూద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇటువంటి క్యారెక్టర్స్ని మనం కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేయడానికి వచ్చినటువంటి డేటా టైపే స్ట్రింగ్ అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, సో ఒకసారి మనం రకరకాల ఎగ్జాంపుల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఏవైతే మనం ఇక్కడ ఇచ్చామో వాటిని మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ C ఈక్వల్ టు విత్ ఇన్ డబల్ కోట్స్లో TWG CCC అంటున్నాను నేను. ఓకే, సో C ఈక్వల్ టు విత్ ఇన్ డబల్ కోట్స్లో TWG CCC అంటున్నాను. ఓకే, సో అది స్టోర్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు నేను దాన్ని తిరిగి ప్రింట్ చేయాలని ట్రై చేస్తాను. సో ట్రై చేస్తే ఎస్ మనకి ప్రింట్ అయ్యింది. అలాగే టైప్ ఏంటి చూపిస్తుందో కూడా ఒకసారి చూద్దాం. సో చూస్తే ఎస్ మనకి ఎస్టిఆర్కి చెందినటువంటి టైప్ అని చెప్పి మనకి చూపించడం జరిగింది. ఓకేనా? రైట్. సో ఈ విధంగా మనకి ఎస్టిఆర్ అనేది ఉంటుంది. సో మనం డబల్ కోట్స్లో ఇవ్వచ్చు లేదా సింగిల్ కోట్స్లో కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ అంటాను. కోర్స్ అనేది మనం తీసుకున్న వేరియబుల్ నేమ్. ఓకే, సో వేరియబుల్ నేమ్ కోర్స్ అంటున్నాను అని దాని యొక్క వాల్యూ పైథాన్ కోర్స్ అని చెప్పి ఇస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు వాల్యూ చూస్తే వాల్యూలో సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా, ఆ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్లో ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్ని కూడా ఒక క్యారెక్టర్గా తీసుకుంటుంది. సో P ఎలాగైతే ఒక క్యారెక్టరో, Y ఎలాగైతే ఒక క్యారెక్టరో, మనకి పైథాన్ లేకపోతే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా స్ట్రింగ్లో మనకి స్పేస్ ఉంది అంటే ఆ స్పేస్ని కూడా ఒక క్యారెక్టర్గా తీసుకుంటుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, రైట్. సో మనం ఇప్పుడు ప్రింట్ అని చెప్పి మనం ప్రింట్ ఆఫ్ కోర్స్ అన్నాం అనుకోండి. ఓకే, సో మనకి పైథాన్ కోర్స్ అని చెప్పి ప్రింట్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇలాగా మనం దేన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
సమ్ ఎక్స్ ఈక్వల్ టు 1 2 3 అన్నాను అనుకోండి. ఎక్స్ ఈక్వల్ టు 1 2 3 అన్నాను అనుకోండి. అక్కడ స్లాష్ ఎక్స్ట్రా పడిపోయింది. ఎక్స్ ఈక్వల్ టు 1 2 3 అన్నాను అనుకోండి. ఇప్పుడు దీన్ని ఏ డేటా టైప్గా తీసుకుంటుంది? ఇంట్గా తీసుకుంటుంది, అంతే కదా. సో ప్రింట్ ఆఫ్ ఎక్స్ కామా టైప్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ కామా టైప్ ఆఫ్ ఎక్స్ అంటే, సో ఎస్ అది వాల్యూ కాబట్టి మనకి అది ఎలా తీసుకుంది? ఇంటిజర్గా తీసుకుంది. అదే నేను సేమ్ దాన్నే ఎక్స్ ఈక్వల్ టు విత్ ఇన్ సింగిల్ కోట్స్లోనో డబల్ కోట్స్లోనో నేను 1 2 3 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఇప్పుడు దాన్ని ఎలా తీసుకుంటుంది? స్ట్రింగ్గా తీసుకుంటుంది. సో విత్ ఇన్ డబల్ కోట్స్లో మనం ఏది ఇచ్చినా కూడా ఆ లోపల ఇంటిజర్ వాల్యూ ఉండని ఏదైనా ఉండని కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, అది ఇంటిజరా ఇంకోట సంబంధం లేదు. మనం ఏది ఇచ్చినా కూడా విత్ ఇన్ డబల్ కోట్స్లో ఆర్ సింగిల్ కోట్స్లో ఇచ్చాము అంటే అది స్ట్రింగ్, అంతే. సో దాన్ని స్ట్రింగ్గానే తీసుకుంటుంది. దాని యొక్క డేటా టైప్ స్ట్రింగ్గానే తీసుకొని డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, అర్థమవుతుందా? సో ఆ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ ఈక్వల్ టు విత్ ఇన్ డబల్ కోట్స్లో అన్నాను కదా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 2 3 అంటాను, బి ఈక్వల్ టు 4 5 6 అంటాను అని. సో ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటాను. సో ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అనగానే ఎస్ ఇది ఇంటిజర్, ఇది కూడా ఇంటిజర్ కాబట్టి ఏ ప్లస్ బి మనకి ఇంటిజర్ కాబట్టి ఈ రెండింటిని ఎడిషన్ చేసి మనకి రిజల్ట్ ఇచ్చేయడం జరిగింది. 1 2 3 ప్లస్ 4 5 6. ఓకే, సో ఇప్పుడు దాన్నే నేనేం చేస్తానంటే విత్ ఇన్ డబల్ కోట్స్లో 1 2 3 అంటాను, అలాగే విత్ ఇన్ డబల్ కోట్స్లో 4 5 6 అంటాను. ఇప్పుడు నేను మళ్ళీ ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటాను అంటే ఏమొచ్చిందో చూడండి, ఏమొచ్చింది? సో ఇంకా ఇవి స్ట్రింగ్స్గా తీసుకుందనమాట. ఎస్టీఆర్గా తీసుకుంది. ఒక 2 స్ట్రింగ్స్ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే కన్కాటినేషన్ అవుతుంది. కన్కాటినేషన్ అంటే ఏంటి? సో ఏదైతే ఏ ప్లస్ బి అన్నాం కదా, అంటే ఏ తాలూకా వాల్యూ ఏదైతే ఉందో దాని చివర దాని చివర బి తాలూకా వాల్యూ తెచ్చి పెట్టడం. ఓకే, 1 2 3 4 5 6. సో 2 స్ట్రింగ్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? కన్కాటినేషన్ అవుతుంది తప్పితే ఎడిషన్ అన్నది పెర్ఫామ్ అవ్వదు. ఓకే, అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం డబల్ కోట్స్లో ఏమి ఇచ్చినా కూడా దాని స్ట్రింగ్గానే తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నానమాట. సో ఈ విధంగా మనకి వాల్యూస్ అనేవి ఉంటాయి అని చెప్పి చెప్తున్నాను. ఇక నెక్స్ట్ మనం స్ట్రింగ్ వాల్యూస్ కొన్నిసార్లు లార్జ్ టెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా యొక్క ఆఫీస్ అడ్రస్ని ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో అడ్రస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. అడ్రస్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ అన్నది మధురవాడ విశాఖపట్నం అని చెప్పి నేను రాద్దాం అనుకుంటున్నాను. సో ఏం చేశాను? డబల్ కోట్స్ ఓపెన్ చేశాను. డబల్ కోట్స్ ఓపెన్ చేసి ఆర్ సింగిల్ కోట్స్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మధురవాడ కామా. ఓకే, సో ఇక్కడ నేను నెక్స్ట్ లైన్లో విశాఖపట్నం అని చెప్పి రాద్దాం అనుకుంటున్నా. ఓకే, సో నెక్స్ట్ లైన్లో నేను ఎప్పుడైతే విశాఖపట్నం అని రాద్దాం అనుకుంటున్నానో నేను ఎంటర్ కీ ప్రెస్ చేయగానే అది ఎర్రర్ ఇచ్చేస్తుంది అనమాట. ఎంటర్ కీ ప్రెస్ చేయగానే, అంటే నేనేమనుకున్నాను, ఇక్కడ డబల్ కోట్ ఓపెన్ చేశాను కదా మధురవాడ, ఆ నెక్స్ట్ లైన్లో నేను విశాఖపట్నం అని రాసి డబల్ కోట్ క్లోజ్ చేస్తా అనుకున్నాను. ఓకే, సో నా యొక్క ప్లాన్ అయితే ఏదైతే మధురవాడ అని ఇచ్చి కామా ఇచ్చాను కదా, ఆ నెక్స్ట్ లైన్లో విశాఖపట్నం విశాఖపట్నం అని ఇచ్చి అప్పుడు నేను డబల్ కోట్ ఎండ్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ డబల్ కోట్ ఓపెన్ చేసి ఇక్కడ డబల్ కోట్ ఎండ్ చేద్దాము, ఒక 2 లైన్స్లోనో 3 లైన్స్లోనో నేను అడ్రస్ ఇద్దాము అనుకున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర, ఓకే, ఇండియా. ఓకే, సో ఇలా నేను మల్టిపుల్ లైన్స్లో నేను ఇవ్వాలనుకున్నాను. కానీ ఇక్కడ వాల్యూ ఇస్తున్నప్పుడు ఏమైందో మీరు అబ్జర్వ్ చేశారా? ఎప్పుడైతే నేను విత్ ఇన్ డబల్ కోట్స్లో మధురవాడ కామా అని చెప్పి ఎంటర్ ప్రెస్ చేశానో అది ఎల్లో చేయలేదు. ఎందుకంటే మనం ఏదైతే మనం ఏదైతే డబల్ కోట్స్ సింగిల్ కోట్స్ నేర్చుకున్నామో ఏదైతే మనము డబల్ కోట్స్ సింగిల్ కోట్స్ నేర్చుకున్నామో, సింగిల్ కోట్స్లో కానీ డబల్ కోట్స్లో కానీ వాల్యూస్ ఇవ్వచ్చు అని ఏదైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా సింగిల్ లైన్ వాల్యూస్ని మాత్రమే తీసుకోగలవు. ఇవన్నీ కూడా సింగిల్ లైన్ వాల్యూస్ని మాత్రమే తీసుకోగలవు. ఎప్పుడైతే మనం ఒక లైన్లో ఎంతైనా ఇవ్వని,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, అదే ఎగ్జాంపుల్లో నేను అడ్రస్ ఈక్వల్ టు మధురవాడ, విశాఖపట్నం, ఇండియా, ఇలా నేను ఎంతైనా రాయని తీసుకుంటుంది. ఓకే. సో డబల్ కోట్స్లో రాయని, లేకపోతే నేను సింగిల్ కోట్లో రాయని, ఎంతైనా రాయని, సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అయితే అది ఎంతైనా తీసుకుంటుంది. కానీ ఎప్పుడైతే నేను నెక్స్ట్ లైన్లో రిప్రజెంట్ చేయాలనుకుంటానో అప్పుడు ఇది యాక్సెప్ట్ చేయదనమాట. ఓకే సార్, మరి నెక్స్ట్ లైన్లో ఇవ్వాలి, ఎలా మనం ఇవ్వాలి అంటే ఏ విధంగా ఇవ్వాలి సార్ అని అంటే, సో దానికోసమే మనం ఏం చేస్తాం తెలుసా, 3 డబల్ కోట్స్ కానీ 3 సింగిల్ కోట్స్ కానీ యూజ్ చేస్తాం. ఏదైతే సింగిల్ డబల్ కోట్ ఓపెన్, సింగిల్ డబల్ కోట్ క్లోజ్, సో ఫస్ట్ది ఓపెన్ రెండోది క్లోజ్ అని మనం అనుకుంటే, ఫస్ట్ది ఓపెన్ రెండోది క్లోజ్, ఫస్ట్ది ఓపెన్ రెండోది క్లోజ్ అని మనం అనుకుంటే, సో ఇక్కడ సింగిలే ఇస్తున్నాం కదా, సింగిల్ డబల్ కోట్ సింగిల్ డబల్ కోట్, సింగిల్ కోట్ సింగిల్ కోట్ అలాగే ఇస్తున్నాం కదా. బట్ ఇక్కడ ఏం చేయాలట, ఎప్పుడైతే మల్టీ లైన్ టెక్స్ట్ మనకు కావాలో అప్పుడు మనం 3 డబల్ కోట్స్ని ఓపెన్గా ఇవ్వాలి, 3 డబల్ కోట్స్ని క్లోజ్గా ఇవ్వాలి. అంటే విత్ ఇన్ 3 డబల్ కోట్స్లో మనం దాన్ని రాయాలి. అలాగే లేదంటే మనం 3 సింగిల్ కోట్స్ ఓపెన్ చేస్తూ 3 సింగిల్ కోట్స్ క్లోజ్ చేస్తూ దాని మధ్యలో రాసిన అది యాక్సెప్ట్ చేస్తుందంట. ఓకే, అర్థమవుతుందా? సో మల్టీ లైన్ టెక్స్ట్ రాయాలి అంటే, ఓకే, సో మల్టీ లైన్ టెక్స్ట్ రాయాలి అంటే మల్టీ లైన్ టెక్స్ట్ వాల్యూస్, స్ట్రింగ్ వాల్యూస్ మనం ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు, కానీ దానికి మనకి సింగిల్ డబల్ కోట్ ఆర్ సింగిల్ కోట్ అనేది సరిపోదు. మనం 3 యూజ్ చేయాలి, 3 డబల్ కోట్స్ కానీ 3 సింగిల్ కోట్స్ కానీ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు చూడండి, అడ్రస్ ఈక్వల్ టు 3 డబల్ కోట్స్ ఇచ్చి నేను మధురవాడ అని చెప్పి టైప్ చేసి నేను ఎంటర్ కీ ప్రెస్ చేయగానే అది ఏం చేసిందంటే మనకి ఎర్రర్ ఇవ్వలేదు. ఇంతకు ముందులాగా మనకి ఎర్రర్ ఇవ్వలేదు, ఒక 3 డాట్స్ మనకి ఇచ్చింది అనమాట. సో పైథాన్లో ఎక్కడైనా మనకి ఇలాగ 3 డాట్స్ పైథాన్ ప్రాంప్ట్లో వచ్చాయంటే దాని అర్థం ఏంటి తెలుసా, ఇంకా ప్రీవియస్ లైన్ది ఇక్కడ కంటిన్యూ అవుతుంది అని అర్థం. ఓకేనా? సో ప్రీవియస్ లైన్ది ఇక్కడ కంటిన్యూ అవుతుంది అని అర్థం అనమాట. ఓకే, సో ప్రీవియస్ లైన్ ఇక్కడ ఏదైతే రాసామో దాన్ని ఇక్కడ కంటిన్యూ చేయబోతున్నాము అని అర్థం. ఓకే ఫైన్. సో నేను అని రాస్తాను, రాసి స్టిల్ నేను ఏదైతే ఓపెన్ చేశానో 3 డబల్ కోట్స్ దాన్ని ఇక్కడ క్లోజ్ చేయకుండా మళ్ళీ ఎంటర్ కీ ప్రెస్ చేస్తా. అప్పుడు అది ఇంకా ఏమనుకుంది, ఇంకా వీడు క్లోజ్ చేయలేదు కాబట్టి స్టిల్ హీ వాంట్స్ టు ఎంటర్ సమ్ మోర్ స్ట్రింగ్ ఇన్ దిస్, ఓకే, సమ్ మోర్ వాల్యూ ఇన్ దిస్ అని చెప్పి అనుకుంటుంది అనమాట. అనుకొని ఎస్ ఇంకా మన కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇండియా అన్నాను, అని ఇప్పుడు నేను 3 డబల్ కోట్స్ క్లోజ్ చేస్తాను, చేయగానే అక్కడతో అది ఎండ్ అయిపోయింది. సో ఇలా మల్టిపుల్ లైన్ టెక్స్ట్ ఇచ్చాం కదా అని దాని యొక్క టైప్ ఏమైనా మారిపోతుందా? సో టైప్ ఆఫ్ అడ్రస్ ఏమొస్తుందో చూద్దామా? సో ఎస్, స్టిల్ ఇట్ ఈస్ అ స్ట్రింగ్. అండ్ దాని యొక్క వాల్యూ ఎలా వస్తుందో చూద్దామా? సో ప్రింట్ ఆఫ్ అడ్రస్ ఎలా వచ్చింది, ఎలా అయితే మనం మల్టీ లైన్లో ఎంటర్ చేసామో అదే విధంగా మనకి ఇవ్వడం అనేది జరిగింది. మీకు అర్థమవుతుందా? సో సింగిల్ కోట్స్లో మనం ఇవ్వచ్చు, డబల్ కోట్స్లో ఇవ్వచ్చు వాల్యూస్ని. ఓకే, క్యార్ అయినా, స్ట్రింగ్ టైప్ వాల్యూస్ అయినా, సింగిల్ క్యారెక్టర్ అయినా, మల్టిపుల్ క్యారెక్టర్స్ అయినా మనం ఇంకా ఒకటే డేటా టైప్ ఉంది ఎస్టీఆర్ఏ, అందులో మనం డబల్ కోట్స్ యూజ్ చేసుకోవచ్చు, సింగిల్ కోట్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా సరే సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ని మాత్రమే ఇవి యాక్సెప్ట్ చేయగలవు. మల్టీ లైన్లో మనం ఒక స్ట్రింగ్ వాల్యూ, ఒక స్ట్రింగ్ లెటరల్ని మనం ఒక వేరియబుల్కి ఇవ్వాలి అని అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి, 3 డబల్ కోట్స్ కానీ 3 సింగిల్ కోట్స్ కానీ యూజ్ చేయాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి, మనం ఒక స్ట్రింగ్ తీసుకుంటాను నేను. ఓకే, సో ఒక స్ట్రింగ్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే కోర్స్ ఈక్వల్ టు పైథాన్ లైవ్, ఓకే, సో పైథాన్ లైవ్ అంటాను. ఓకే, సో లేకపోతే టీడబ్ల్యూజీ పైథాన్ లైవ్ అంటాను. ఓకే రైట్. సో దీన్ని నేను ఇప్పుడు స్ట్రింగ్గా తీసుకున్నాను. ఓకే, సో సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్నే ఇచ్చాను, స్ట్రింగ్గా తీసుకున్నాను. ఇప్పుడు
మనం చిన్న చిన్న ఫంక్షన్స్ తెలుసుకుందాం. ఓకే. సో, ఫస్టు మనం ఏదైనా సరే ఒక స్ట్రింగ్ తాలూకా లెంత్, ఒక ఎస్‌టిఆర్ టైప్ ఆబ్జెక్ట్ తాలూకా లెంత్‌ని మనం తెలుసుకోవాలి అనుకుంటే, సో, నేను వేరియబుల్ అన్నా, ఆబ్జెక్ట్ అన్నా మీరు అర్థం చేసుకోండి. సో, ఇది ఎస్‌టిఆర్ డేటా టైప్ కాబట్టి, ఎస్‌టిఆర్ డేటా టైప్‌కి చెందినటువంటి వేరియబుల్ కోర్స్ కాబట్టి, కోర్స్ ఈజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎస్‌టిఆర్ అని చెప్పి కూడా అంటాం అనమాట. కోర్స్ ఈజ్ వేరియబుల్ అండ్ కోర్స్ ఈజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎస్‌టిఆర్. ఓకే. రైట్. సో, మరి అటువంటి ఒక కోర్స్ అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్‌ని మనం తీసుకుంటే, ఒక వేరియబుల్‌ని మనం తీసుకుంటే, దాంట్లో ఈ వాల్యూ ఉంది. ఓకే. సో, ఇప్పుడు ఈ వాల్యూని ఈ యొక్క వాల్యూని ఆ స్ట్రింగ్ అనేది ఇంటర్నల్‌గా ఎలా స్టోర్ చేసుకుంటుంది. ఓకే. అలాగే దీని యొక్క లెంత్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? దీనిలో స్పెసిఫిక్ క్యారెక్టర్స్ కావాలంటే మనకి ఏది కావాలో వాటిని మాత్రమే ఎలా రిట్రీవ్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక్కొక్కటి మాట్లాడబోతున్నాం అనమాట. ఓకేనా? రైట్. సో, ఒక స్ట్రింగ్ తాలూకా లెంత్‌ని ఏ విధంగా మనం ఫైండ్ ఔట్ చేయాలి అంటే, ఎప్పుడైతే ఒక వేరియబుల్ ఈక్వల్ టు మనం వాల్యూ ఇస్తున్నామో, స్ట్రింగ్ వాల్యూ ఇస్తున్నామో, దీని తాలూకా లెంత్ మనం ఫైండ్ ఔట్ చేయాలంటే, మనకి పైథాన్‌లో లెన్ అనేటటువంటి ఒక ఫంక్షన్ ఉందండి. ఈ లెన్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసి మనం స్ట్రింగ్ తాలూకా లెంత్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకేనా? ఒక స్ట్రింగ్ తాలూకా లెంత్‌ని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, లెన్ ఆఫ్ కోర్స్ అందాం. ఓకే. సో, అనగానే దాని యొక్క లెంత్‌ని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏదైతే అడ్రెస్ అనేది ఉందో దీన్ని నేను ప్రింట్ ఆఫ్ లెన్ ఆఫ్ అడ్రెస్ అంటాను. లెన్ ఆఫ్ అడ్రెస్ అంటాను. ఓకే. సో, ప్రింట్ ఆఫ్ లెన్ ఆఫ్ అడ్రెస్ అన్నాను. సో, లెంత్ ఆఫ్ అడ్రెస్‌ని ఫైండ్ ఔట్ చేసి దాన్ని ప్రింట్ చెయ్యు అని చెప్తున్నాను. ఓకే. సో, లెంత్ ఆఫ్ అడ్రెస్‌ని ఫైండ్ ఔట్ చేసి దాన్ని ప్రింట్ చెయ్యని చెప్తున్నాను. సో, ఫస్ట్ లెంత్ ఆఫ్ అడ్రెస్ ఫైండ్ ఔట్ చేస్తుంది. ఎన్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇందులో ఉన్నాయి అనేది ఫైండ్ ఔట్ చేసి దాన్ని ప్రింట్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మనం లెంగ్త్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ఇక్కడ ఏదైతే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నామో, సో, దాన్నే తీసుకుందాం. కోర్స్ ఈక్వల్ టు కోర్స్ ఈక్వల్ టు సో, టీడబ్ల్యూజీ పైథాన్ లైవ్. సో, పైథాన్ లైవ్ అనేది తీసుకుంటున్నాను. సో, తీసుకొని ఇప్పుడు దీని తాలూకా లెంగ్త్‌ని నేను ప్రింట్ చేయాలంటే ఏ విధంగా ప్రింట్ చేస్తాను? ప్రింట్ ఆఫ్ లెన్ ఆఫ్ కోర్స్ అంటాను. సో, లెన్ ఆఫ్ కోర్స్ అనగానే 15 వచ్చింది. సో, 15 ఎలా వచ్చింది అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సో, మనకి 1, 2, 3 ఓకే. సో, అలాగే ఇవి 7 క్యారెక్టర్స్, 6 క్యారెక్టర్స్. సో, 3 + 6 9 +4 ఎంతయింది? 13 అయింది. మరి 15 ఎందుకొచ్చింది? మనం చెప్పాం మధ్యలో స్పేసెస్ ఉన్నా, ఉన్నా వాటిని క్యారెక్టర్స్‌గానే తీసుకుంటుంది అని చెప్పి. కాబట్టి సో, ఇక్కడ మధ్యలో స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కాలిక్యులేషన్ అనేది జరుగుతుందనమాట. ఓకే. సో, స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి స్పేస్ కూడా ఒక క్యారెక్టర్‌గానే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనకి ఇక్కడ 15 అన్నది రావటం జరిగింది. సో, ఇంకా ఏదైతే ఏ పార్ట్ కావాలంటే ఒక్కొక్క క్యారెక్టర్‌ని ఎలా రిట్రీవ్ చేయాలి? అసలు దీన్ని సీక్వెన్స్ అన్నాం మనం. అంటే సో, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని ఒక సీక్వెన్స్‌లో స్టోర్ చేస్తూ వెళ్ళామన్నాం. సో, అటువంటి వాటిని రిట్రీవ్ చేయాలంటే ఎలా రిట్రీవ్ చేయాలి? అవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడాలి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఈ స్ట్రింగ్ అన్నది ఎలా స్టోర్ అవుతుంది అనేది వెరీ క్లియర్‌గా మనం చూద్దామండి. సో, మనం ఈ సెట్ ఆఫ్ ఐటెమ్స్ అంటాం. ప్రతి దాన్ని ఒక ఐటెమ్ అంటాం. సో, ఈ సెట్ ఆఫ్ ఐటెమ్స్ మనకి సీక్వెన్స్‌లో ఒకదాని తర్వాత ఒకటి స్పేస్‌తో సహా మనం జాగ్రత్తగా స్టోర్ చేయగలిగాము. మళ్ళా వాటిని రిట్రీవ్ చేసుకోగలుగుతాం కాబట్టి, సో, ఇది స్ట్రింగ్ అనేది సీక్వెన్స్ టైప్ కూడా అని చెప్పి చెప్పడం జరిగింది కదా! సో, ఇంటర్నల్‌గా ఇప్పుడు ఇది ఎలా స్టోర్ అవుతుంది అనేది ఒకసారి
మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో, ఇక్కడ ప్రతీదీ కూడా ఒక ఇండిపెండెంట్ ఎలిమెంట్‌గా చూడమంటున్నాననమాట నేను. సో, ఫర్ ఎగ్జాంపుల్ టీ ఈజ్ వన్ ఎలిమెంట్ లైక్ దట్. సో, ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రతి ఎలిమెంట్‌ని కూడా ఐడెంటిఫై చేయటానికి దీనికి ఇండెక్స్ అన్నది అలాట్ చేయబడుతుందనమాట. సో, చూడండి మన టెక్స్ట్ బుక్‌లో మనం ఏదైనా ఫస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ ఉంటది కదా! సో, 0th పేజ్‌లో ఇదుంది, 1 పేజ్‌లో ఇదుంది, 5th పేజ్‌లో ఆ చాప్టర్ ఉంది ఎలాగా. ఓకే. సో, ఎలాగైతే మనకి ఇండెక్స్ ఉంటుందో ఇక్కడ కూడా ప్రతి ఎలిమెంట్‌ని ఐడెంటిఫై చేయటానికి ఇండెక్స్ అన్నది ఉంటుంది. సో, స్ట్రింగ్ తాలూకా ఇండెక్స్ అన్నది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందో తెలుసా? 1 నుండి కాదు. ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? 0 నుండి స్టార్ట్ అవుతుందనమాట. అంటే ఇది 0 ఎలాట్ అవుతుంది దీనికి. టీ అనేది మనకి 0 అనుకుందాం. ఓకే. సో, టీ ఈజ్ 0 అండ్ ఈ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 2 అండ్ దిస్ ఈజ్ 3 అండ్ దిస్ ఈజ్ 4. ఓకే. అండ్ దిస్ ఈజ్ 5 అండ్ స్పేస్ అన్నది ఏదైతే ఉందో అది 6 అండి. ఓకే. అలాగే డబ్ల్యూ ఈజ్ 7 అండ్ ఈ ఈజ్ 8 అండ్ బి ఈజ్ 9 అండ్ 10. సో, చూస్తున్నారా? అండ్ 11. ఓకే. అండ్ యూ ఈజ్ 12 అండ్ దిస్ ఈజ్ 13 అండ్ దిస్ ఈజ్ 14. ఓకే. క్లియర్. సో, మనకి ఇండెక్స్ అన్నది 0 నుండి స్టార్ట్ అవుతుందనమాట. సో, ఎందుకు ఈ ఇండెక్స్ అన్నది మనం పర్టిక్యులర్‌గా ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్‌నే పిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ. నాకు ఈ యూ అనే ఎలిమెంట్ కావాలనుకోండి. దీన్ని నేను పిక్ చేయాలంటే ఆ ఇండెక్స్ పట్టుకొని ఇండెక్స్ హెల్ప్‌తో నేను దాన్ని తీసుకోగలుగుతాను బయటికి. వెనక్కి రిట్రీవ్ చేయగలుగుతాననమాట. అర్థమవుతుందా? ఒక సీక్వెన్స్‌లో ఎలిమెంట్స్‌లన్నిటిని స్టోర్ చేసి మళ్ళా తిరిగి మనకి ఏది కావాలో దాన్ని మనం రిట్రీవ్ చేయడం అనేది ఏదైతే ఉందో, దానికోసం మనకి ఇండెక్సింగ్ అన్నది అలాట్ చేయబడింది ఇక్కడ. ఇక్కడ మనకి ఇండెక్సింగ్ అన్నది అలాట్ చేయబడింది. ఓకే. రైట్. సో, ఈ ఇండెక్సింగ్ యూజ్ చేసుకొని మనం ఏ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్‌ని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాననమాట. సో, ఎలా రిట్రీవ్ చేస్తాం సార్ అనంటే ఇక్కడ సో, ఏదైతే మనకి ఇండెక్స్ ఉందో, ఇండెక్స్ హెల్ప్‌తో మనం రిట్రీవ్ చేస్తామనమాట. ఓకే. సో, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ యెస్ కదా! మన స్ట్రింగ్ నేమ్ ఏంటి? యెస్. ఓకే. సో, యెస్ అని చెప్తూ మనం ఏమంటామంటే వితిన్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి కదా! సో, వితిన్ స్క్వేర్ బ్రాకెట్స్‌లో మనము ఏ ఇండెక్స్ అడిగితే ఆ ఇండెక్స్ ఎలిమెంట్‌ని మనకి ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. సో, నేను ఎస్ ఆఫ్ 0 అన్నాననుకోండి. నేను ఎస్ ఆఫ్ 0 అన్నాననుకోండి. అప్పుడు అదేం చేస్తుందంటే ఎస్ అనే స్ట్రింగ్‌లో 0th ఇండెక్స్ దగ్గర ఏముందో దాన్ని రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఎస్ ఆఫ్ 0 అంటే మనకేమొస్తుంది? టీ వస్తుంది. అర్థమవుతుందా? సో, ఎస్ ఆఫ్ 0 అంటే మనకి టీ వస్తుంది. అలాగే మనకి ఎస్ ఆఫ్ 4 అని నేను అడిగాననుకోండి. సో, ఎస్ ఆఫ్ 4 అని నేను అడిగితే ఏమొస్తుంది? 4th ఇండెక్స్ దగ్గర ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ రావటం అనేది జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? అలాగా మనం ఏది కావాలంటే ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్‌ని రిట్రీవ్ చేసుకోటానికి, ఆ పర్టిక్యులర్ ఐటెమ్‌ని రిట్రీవ్ చేసుకోవడానికి ఈ ఇండెక్సింగ్ అన్నది మనకి ఎంతగానో హెల్ప్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాననమాట. ఓకేనా? రైట్. సో, దీన్ని ప్రాక్టికల్‌గా చూస్తూ మనం నేర్చుకుందాం. సో, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనకి లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ అడిగామనుకోండి. లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ అడిగినప్పుడు అది టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్సే చూస్తది. సో, టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు యాక్చువల్‌గా 15 ఉన్నాయి ఇందులో. ఓకే. 2 స్పేసెస్‌తో కలిపి 15 ఉన్నాయి. ఓకే. సో, కానీ ఇండెక్స్‌కొచ్చేటప్పటికి అది 0 నుండి స్టార్ట్ అవుతది కాబట్టి మనకి ఇండెక్స్ ఎంత వరకుంది? 0 నుండి 14 వరకుంది. అంటే టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 15. అర్థమవుతుందా? సో, లెంగ్త్ టోటల్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చి 15. బట్ మనం 1 నుండి ఇండెక్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ 0 నుండి ఇస్తున్నాం కాబట్టి అది 14 వరకు. 0-14 వరకు ఇండెక్స్ అన్నది ఉంటుందన్నమాట. ఓకే. సో, ఓకే. సో, మనకి మాక్సిమం మీరు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అయినా, ఇంటర్వ్యూస్ అయినా, లేకపోతే టెక్నికల్ ఎగ్జామ్ ఫ్రెషర్స్‌కైతే ఫస్ట్ ఒక రిటన్ ఎగ్జామ్ అవుతుంది చూసారా? సో, రిటన్ ఆర్ ఏదైనా మల్టిపుల్ చాయిస్ గాని, ఏదైనా సరే అక్కడ మనకి స్ట్రింగ్స్ మీద ఎక్కువగా అడుగుతారనమాట. కాబట్టి ఈ టాపిక్ చాలా కాన్సంట్రేటెడ్‌గా నేర్చుకోండి. ఓకే. సో, ఇది గనక నేర్చుకుంటే మీరు
ఫ్యూచర్‌లో పైథాన్ సర్టిఫికేషన్ టెస్ట్స్‌కి వెళ్ళినా కూడా ఈ నాలెడ్జ్ అనేది మీకు మోర్ దాన్ ఎనఫ్. మీరు హ్యాపీగా అక్కడ అటెంప్ట్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? రైట్. సో, దాని పర్పస్‌లో నేను చాలా క్లియర్‌గా మాట్లాడతాను ఈరోజు. సో, స్ట్రింగ్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు జావా నేర్చుకోండి, పైథాన్ నేర్చుకోండి, ఏదైనా నేర్చుకోండి. స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. రైట్. సో, ఇప్పుడు మనం ఒకసారి నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పైథాన్ ఓపెన్ చేస్తాను. సో, ఓపెన్ చేసి ఒకసారి మనం చూసేద్దాం. ఓకే. రైట్. సో, మనకి ఏదైతే ఎస్ ఈక్వల్ టు తెలుగు వెబ్ గురు అన్నానో దాన్నే నేనిక్కడ డిక్లేర్ చేస్తాను ఫస్టు. ఓకే. సో, ఎస్ ఈక్వల్ టు తెలుగు స్పేస్ వెబ్ స్పేస్ గురు. ఓకేనా? రైట్. సో, తెలుగు వెబ్ గురు అన్నాను. సో, ఇప్పుడు దీని యొక్క ఇండెక్సెస్ మన దగ్గర ఉన్నాయి కదా! వాటిని బేస్ చేసుకొని మనం ఏది కావాలంటే అది రిట్రీవ్ చేయొచ్చు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ మనం ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ మధ్యలో నేను పెడుతున్నాను. సో, ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్ 0. సో, ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్ 0 అంటే క్యాపిటల్ టీ వచ్చింది. ఓకే. సో, ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్ 4 అని నేను అన్నాననుకోండి. ఎస్ మనకి జీ అన్నది వచ్చింది. అదే ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్ 6 అని నేను అన్నాననుకోండి. ఎస్ ఆఫ్ 6 అని నేను అన్నాననుకోండి ఏమొస్తుంది? సో, ఇక్కడ యాక్చువల్‌గా ఉన్నది స్పేస్ క్యారెక్టర్ కాబట్టి అది మనకేమి కనబడదు. బట్ అక్కడ స్పేస్ అన్నది డిస్‌ప్లే అవుతుంది. ఓకే. సో, అలాగే ఎస్ ఆఫ్ 7 అన్నామనుకోండి. ఓకే. సో, డబ్ల్యూ అన్నది వస్తుంది. ఓకే. సో, అలాగే మనకి లెంత్ తెలుసు కదా! ఫైండ్ ఔట్ చేయడం. ఓకే. సో, ఇక్కడ మనకి లేనిదిస్తే ఏమొస్తుందో కూడా చూద్దాం ఒకసారి. ఓకే. సో, 0 ఇచ్చాము, 4 ఇచ్చాము. ఇక్కడ ఇండెక్సెస్ మనకు తెలుసు కాబట్టి ఫైన్. మనకి ఏదైతే ఎస్ ఆఫ్ 14 అని నేను అన్నానంటే లాస్ట్ ఉండేటటువంటి యూ అన్నది వచ్చింది. ఓకే. సో, ఏదైతే ఎస్ ఆఫ్ 15 అని నేను అన్నాననుకోండి. ఎస్ ఆఫ్ 15 అంటే వెంటనే ఏం ఎర్రర్ వచ్చిందో అబ్జర్వ్ చేయండి. దాన్ని ఇండెక్స్ ఎర్రర్ అంటాడు. ఇండెక్స్ ఎర్రర్. ఓకే. సో, ఏమనొచ్చింది? స్ట్రింగ్ ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్. స్ట్రింగ్ ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్ అంటే దాని అర్థం ఏంటి? ఏదైతే స్ట్రింగ్ నువ్వు స్టోర్ చేసావో ఆ ఇండెక్స్ దాటి నువ్వు వెళ్ళిపోయావు. ఇండెక్స్ ఉన్నది కాకుండా లేనిది నువ్వు అడుగుతున్నావు. ఔట్ ఆఫ్ రేంజ్‌లో నువ్వు అడుగుతున్నావు. సో, దేర్ అవైలబుల్ రేంజ్ ఈస్ 0-14 ఓన్లీ. బట్ యూ ఆర్ ఆస్కింగ్ అబౌట్ 15 ఇండెక్స్. ఓకే. సో, ఇండెక్స్ 15 గురించి నువ్వు అడుగుతున్నావు. స్ట్రింగ్ ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్ అది అని చెప్పి చాలా క్లియర్‌గా మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. సో, ఒక ఎర్రర్ రాగానే ఇంక మిగతా వాళ్ళలాగా మనం భయపడిపోకూడదు. మనం దాన్ని అండర్‌స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేస్తే మనకది క్లియర్‌గా క్యాప్ సింబల్స్ కూడా చూపిస్తోంది చూడండి. ఇక్కడ ఎర్రర్ అని చెప్తూ ఆ ఎర్రర్ ఏంటో చెప్తోంది. దాన్ని మనం అండర్‌స్టాండ్ చేసుకోగలిగితే మనం ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండానే మన ప్రాబ్లమ్స్, ఎర్రర్స్‌ని మనం సాల్వ్ చేసుకోగలుగుతామనమాట. ఓకే. రైట్. సో, మొత్తానికి ఒక లేనిది మనం ఇస్తే ఖచ్చితంగా మనకి ఆ ఎర్రర్ అన్నది రావటం జరుగుతుంది. ఏ ఎర్రర్ వస్తుంది? ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. దాని అర్థం ఏంటి? స్ట్రింగ్ ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్. అంటే మనం లేని ఇండెక్స్ దగ్గర ఉండేటటువంటి ఎలిమెంట్ అసలు అవైలబుల్ కాని నాట్ ఎగ్జిస్టెడ్ ఎలిమెంట్ గురించి మనం అడుగుతున్నాము అని అర్థం అన్నమాట. ఓకే. రైట్. సో, మరి మనకి లెంగ్త్ ఆఫ్ ఎస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ ఎస్ అంటాను నేను. సో, అనగానే మనకి 15 వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఇక్కడ నంబర్ ఇవ్వకుండా లెంగ్త్ ఆఫ్ ఎస్ ఇస్తాను. ఓకే. సో, లెంగ్త్ ఆఫ్ ఎస్ ఇవ్వగానే మనకి ఖచ్చితంగా ఏమొస్తుందండి? ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఎందుకు ఎర్రర్ వస్తుంది? సో, ఎందుకంటే లెంగ్త్ ఆఫ్ ఎస్ ఎంత? 15. లెంగ్త్ ఆఫ్ ఎస్ ఎంత? 15. అంటే అది ఎలా మారిపోతుంది ఆ స్టేట్మెంట్? ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్ 15 లెంగ్త్ ఆఫ్ ఎస్ అంటే 15 కాబట్టి ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్ 15 అని మనం అడుగుతున్నట్టు. సో, ఎస్ ఆఫ్ 15 అంటే లేదు కదా! ఓకే. అదే మీకు అందుకే స్టార్టింగ్‌లో నేను స్ట్రెస్ చేస్తూ చెప్పాను. లెంగ్త్ అంటే మనకి 15 టోటల్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ 15. బట్ ఇండెక్స్ విషయానికొచ్చినప్పటికి 0 నుండి స్టార్ట్ అవుతది కాబట్టి ఓకే. సో, లాస్ట్ ఎలిమెంట్ ఏది మనం రిట్రీవ్ చేయాలనుకోండి.
లాస్ట్ ఎలిమెంట్ ఏది మనం రిట్రీవ్ చేయాలనుకుంటే ఎప్పుడైనా ఎస్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎస్ అనకూడదు. లెంత్ ఆఫ్ ఎస్ అంటే 15, బట్ 0 నుండి స్టార్ట్ అవ్వడం వల్ల ఒక నెంబర్ తక్కువ ఉంటుంది లాస్ట్ ఎలిమెంట్‌కి ఇండెక్స్. కాబట్టి ఎప్పుడైనా మనం ఇండెక్స్ నెంబర్ డైరెక్ట్‌గా ఇవ్వకుండా లెంత్ ద్వారా గనక మనం ఆ లాస్ట్ ఎలిమెంట్‌ని రిట్రీవ్ చేయాలి అని అనుకుంటే ఎలా ఇవ్వాలి? -1 ఇవ్వాలి. ఓకే. అప్పుడేమవుతుంది? లెంత్ ఆఫ్ ఎస్ అంటే 15 -1 14. అది కరెక్ట్‌గా లాస్ట్ ఎలిమెంట్‌తో మ్యాచ్ అవుతుంది. ఓకే. లాస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్నటువంటి ఎలిమెంట్‌తో మ్యాచ్ అయ్యి, అది మనకి కావలసిన ఎలిమెంట్‌ని ఇస్తుంది. ఓకే. సో, ఇవి ఎక్కువగా మల్టిపుల్ చాయిస్ అటువంటి వాటిలో చాలా ఎక్కువ అడుగుతారు. కాబట్టి అబ్జర్వ్ చేయండి బాగా. ప్రాక్టీస్ చేయండి క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే. రైట్. సో, ఎస్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎస్ -1 అంటే 15 - 1 14. అది మనకి ఎప్పుడూ కూడా లెంత్ -1 అన్నది లాస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్‌తో మ్యాచ్ అవుతుంది. ఓకే. అంతేగాని లెంత్ ఆఫ్ ఎస్ అనకూడదు. ఓకే. సో, ఇప్పటి వరకు ఏదైతే మనం చూసామో దీన్నేమంటారంటే పాజిటివ్ ఇండెక్సింగ్ అంటారు. పాజిటివ్ నంబర్సే కదా ఇవన్నీ. ఓకే. సో, కాబట్టి దీన్నేమంటారంటే పాజిటివ్ ఇండెక్సింగ్ అంటారు. ఓకే. సో, పాజిటివ్ ఇండెక్సింగ్ ఆర్ ఫార్వర్డ్ ఇండెక్సింగ్ అంటారనమాట దీన్ని. ఏమంటారు? సో, పాజిటివ్ ఇండెక్సింగ్ ఆర్ ఫార్వర్డ్ ఇండెక్సింగ్ అంటారు. ఓకే. సో, అంటే ఏంటి? ఫార్వర్డ్ ఇండెక్సింగ్ అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ నుండి స్టార్ట్ అయ్యి రైట్‌కి అలా ఫార్వర్డ్ అవుతూ ఇండెక్స్ నంబర్స్ అనేవి అలాట్ చేయబడతాయి. ఓకే. సో, లెఫ్ట్ టు రైట్ ఇండెక్సింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఫార్వర్డ్ డైరెక్షన్ అనమాట. ఓకే. కాబట్టి ఫార్వర్డ్ ఇండెక్సింగ్. అండ్ ఇండెక్స్ కూడా మనకి పాజిటివ్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని పాజిటివ్ ఇండెక్సింగ్ ఆర్ ఫార్వర్డ్ ఇండెక్సింగ్ అని చెప్పి అంటాము. సో, ఇదొక్కటే కాదు, మనకి పైథాన్‌లో స్ట్రింగ్ ఇండెక్సింగ్ అనేది కేవలం పాజిటివ్ ఇండెక్సింగే కాదు, నెగెటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది. ఇది కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే. సో, నేను చెప్తున్నాను కదా మీకు. అంటే ఏదైతే కేవలం మన పైథాన్ కోర్స్‌కనే కాదు, రేపొద్దున ఏదైనా పైథాన్ బేస్డ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్‌కి మీరు అటెండ్ అయినా కూడా అవి కూడా ఆన్సర్ చేసేలాగా ఉండాలి కాబట్టి చాలా క్లియర్‌గా మాట్లాడుతున్నాను. ఓకే. సో, లేకపోతే జస్ట్ ఈ కాన్సెప్ట్ చెప్పాలి అంటే ఇంత డీప్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదనమాట. ఓకే. సో, ఇక్కడ మనకి నెగెటివ్ ఇండెక్సింగ్ అన్నది కూడా ఉంటుంది. సో, పాజిటివ్ ఇండెక్సింగ్ ఆర్ ఫార్వర్డ్ ఇండెక్సింగ్ అనేది మనకి లెఫ్ట్ టు రైట్ ఉంటే, అదే నెగెటివ్ ఇండెక్సింగ్ అనేది రైట్ టు లెఫ్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. సో, రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. అది కూడా మనకి మైనస్ నంబర్స్‌తో స్టార్ట్ అవుతుంది. నెగెటివ్ నంబర్స్ కాబట్టి. అండ్ నెగెటివ్ ఇండెక్సింగ్ ఎప్పుడూ కూడా మనకి 0 నుండి స్టార్ట్ అవ్వదు. నెగెటివ్ నంబర్స్ అంటే ఎంత? -1 నుండి కదా స్టార్ట్. కాబట్టి -1 నుండి ఉంటుందన్నమాట. ఓకే. నెగెటివ్ ఇండెక్సింగ్ అనేది -1 నుండి ఉంటుంది. కాబట్టి ఇక్కడ యు అన్నది -1 అవుతుంది. ఇది -2. ఓకే. అలాగే మనకి ఇది -3 అవుతుంది. ఇది -4. ఈ స్పేస్ అన్నది -5 అవుతుంది. ఓకే. ఇది -6 అవుతుంది. అబ్జర్వ్ చేస్తున్నారా? -7 అలాగే -8. ఓకే. -9. సో, మీరు మీ ఎగ్జాంపుల్ మీ నేమ్ పెట్టుకొని ట్రై చేయండి. ఓకే. సో, మీ సర్‌నేమ్ మొత్తం మీ ఫుల్ నేమ్ పెట్టుకొని ఆ స్ట్రింగ్ తీసుకొని దాని మీద రకరకాల ఆపరేషన్స్ చేయండి. ఓకే. రైట్. సో, 11 -12 -13 ఓకే. అలాగే -14 అండ్ -15. సో, ఇది మనకి -1 నుండి స్టార్ట్ అయింది కాబట్టి ఇది మనకి నెగెటివ్ ఇండెక్సింగ్ చూసుకున్నప్పుడు మనకి లెంగ్త్‌తో మ్యాచ్ అవుతదనమాట. లెంగ్త్ 15 కదా! మనకిక్కడ 1 నుండే స్టార్ట్ చేశాం కాబట్టి -1 టు -15. -1 టు -15. సో, మనకి లెంగ్త్‌తో మ్యాచ్ అవుతది. ఎందుకు? 1 నుండి స్టార్ట్ అయింది కాబట్టి నెగెటివ్ ఇండెక్సింగ్. అర్థమవుతుందా? రైట్. సో, దీన్నేమంటారైతే నెగెటివ్ ఇండెక్సింగ్ అంటారు. నెగెటివ్ ఇండెక్సింగ్ అంటారు. ఓకే. సో, నెగెటివ్ ఇండెక్సింగ్ ఆర్ బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ అంటారు. నెగెటివ్ ఇండెక్సింగ్ ఆర్ ఇది ఫార్వర్డ్ ఇండెక్సింగ్ కదా! ఇది బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ అనమాట. సో, రాసానా? సో, నెగెటివ్ ఇండెక్సింగ్ ఆర్
బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ అంటారు. సో నెగెటివ్ ఇండెక్సింగ్ ఆర్ బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ అంటారు. సో ఈ నెగెటివ్ ఇండెక్సింగ్ ఆర్ బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ అనేది మనకి రైట్ సైడ్ నుండి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి బ్యాక్ వస్తుందన్నమాట. అంటే లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ బ్యాక్వర్డ్ పొజిషన్‌లో మనకి ఆ డైరెక్షన్‌లో వస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటాము? సో బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ అంటాం. అలాగే నెగెటివ్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇండెక్స్‌లో దాన్ని మనం ఏమంటాము? నెగెటివ్ ఇండెక్సింగ్ అని కూడా అంటామన్నమాట. ఓకేనా? రైట్. సో మరి నెగెటివ్ ఇండెక్సింగ్‌తో కూడా మనం ఎలిమెంట్స్‌ని రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకే. సో మరి వాటిని ఎలా రిట్రీవ్ చేస్తామో చూద్దామా ఒకసారి? నెగెటివ్ ఇండెక్సింగ్ గురించి మాట్లాడుతున్నాము. సో ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్ -1. ఎస్ ఆఫ్ -1. సో ఎస్ ఆఫ్ -1 అంటే ఏమొస్తదో చూడండి. ఏమొచ్చింది? యు వచ్చింది. ఓకే. సో అదే ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్ -8 అంటాను నేను. సో ఎస్ ఆఫ్ -8 అనగానే ఎస్ మనకి క్యాపిటల్ అప్పర్ కేస్ డబ్ల్యూ ఏదైతే ఉందో అది రావడం జరిగింది. అండ్ -9 అంటే అది స్పేస్ మనకి కనబడదు. అండ్ -14 అంటే మనకి ఈ వస్తుంది. ఎస్ మనకి ఈ వస్తుంది. అండ్ అలాగే మనకి -15 అంటే టీ వస్తుంది. ఓకే. అబ్జర్వ్ చేస్తున్నారా? సో, ఇలాగా మనకి ఏదైతే బ్యాక్వర్డ్ డైరెక్షన్‌లో కూడా ఇండెక్సింగ్ అన్నది ఉంటుంది. మనం ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్‌ని మనం రిట్రీవ్ చేసుకొని మన ప్రోగ్రామ్‌లో మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్ -15 ఎస్ ఆఫ్ -15 అలాగే ఎస్ ఆఫ్ -8 ఓకే. అలాగే ఎస్ ఆఫ్ -4 అంటాను. ఎస్ ఆఫ్ -4 అంటాను. ఓకే. సో ఏమొచ్చింది? టీడబ్ల్యూజీ తెలుగు వెబ్ గురు రైట్. సో మనకి ఇలా మనం ఏ పర్టిక్యులర్ ఎలిమెంట్స్ కావాలంటే -15 నేను రిట్రీవ్ చేశాను. -8 రిట్రీవ్ చేశాను. -4 రిట్రీవ్ చేశాను. అలాగా మనం ఏది కావాలంటే వాటిని మనం రిట్రీవ్ చేసుకొని ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు లెంత్ పరంగా చూద్దామా? సో, నేనిప్పుడు లెంత్ పరంగా దీన్ని రిట్రీవ్ చేయాలంటే ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఓకే. సో, లెంత్ ఆఫ్ ఎస్ అంటాం కదా! అది నెగెటివ్‌లో ఇవ్వాలంటే మైనస్ లెంత్ ఆఫ్ ఎస్ అంటాను. మనం పాజిటివ్స్‌లో ఎస్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎస్ అంటే అది ఎర్రర్. ఎందుకు? సో, లెంత్ అనేది 15 ఈ లాస్ట్ ఇండెక్స్ అనేది 14 కాబట్టి ఎర్రర్. అదే ఇప్పుడు మనం నెగెటివ్‌లో ఇవ్వాలంటే మైనస్. సో, మైనస్ ఎస్ ఆఫ్ మైనస్ లెంత్ ఆఫ్ ఎస్ అంటాను. అనగానే అది లెంత్ ఆఫ్ ఎస్ ఫైండ్ ఔట్ చేస్తుంది. 15 వస్తుంది. ముందు మైనస్ పెట్టాం కాబట్టి -15 అవుతుంది. సో, ఎస్ ఆఫ్ -15 అవుతుంది. అవ్వగానే మనకి ఎర్రర్ వస్తుందా? నెగెటివ్ నంబర్స్‌లో ఎర్రర్ రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే చూడండి మనకు ఫస్ట్ క్యారెక్టర్ వచ్చింది కదా! ఎందుకు మనకి నెగెటివ్స్‌లో మనకి ఎర్రర్ ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే -1 నుండి స్టార్ట్ అయ్యి 15 వరకు వచ్చింది మనకు కాబట్టి లెంత్ 15 మనకి నంబర్ కూడా 15 వరకు వచ్చింది కాబట్టి మనకి ఎర్రర్ అన్నది రాలేదు. మీకు అర్థమవుతుందా? సో, మనం ఒక స్ట్రింగ్‌లో ఉండేటటువంటి ఎలిమెంట్స్‌ని రిట్రీవ్ చేయాలంటే ఎయిదర్ పాజిటివ్ ఆర్ ఫార్వర్డ్ డైరెక్షన్‌లో వెళ్లి రిట్రీవ్ చేయొచ్చు. లేదు నెగెటివ్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్‌లో వచ్చి కూడా మనం రిట్రీవ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా? సో, ఇక మనం ఇందులో కూడా అంతే. ఒక లేని ఎలిమెంట్‌ని మనం రిట్రీవ్ చేయడానికి ట్రై చేశామనుకోండి, ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆఫ్ -16 అంటాను నేను. అనగానే ఖచ్చితంగా సేమ్ ఎర్రరే వస్తుంది. ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్. ఓకే. సో, మనకుండే ఇండెక్స్ ఏంటి? -1 టు -15 కదా! సో, అది మనం దాటిపోయి వెళ్ళిపోతే ఖచ్చితంగా మనకి దానికి సంబంధించిన ఇండెక్స్ ఎర్రర్ అన్నది రైజ్ అవ్వడం జరుగుతుందనమాట. అర్థమవుతుందా? సో, ఇలాగా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఓకే. సో, పాజిటివ్ ఇండెక్సింగ్, నెగెటివ్ ఇండెక్సింగ్ 2 కూడా మీరు ఎంత అలవాటైతే అంత మంచిది. ఓకే. ఎక్కువగా మనకి వీటి మీద క్వెషన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు ఏదైతే ఒక్కొక్క ఎలిమెంట్‌ని రిట్రీవ్ చేయడానికి మనం యూజ్ చేసే ఆపరేషన్‌ని ఏమంటారు? ఇండెక్సింగ్ అంటారు. సో, ఒక స్ట్రింగ్‌లో ఏదైనా ఒక ఎలిమెంట్‌ని పర్టిక్యులర్‌గా మనం రిట్రీవ్ చేయాలి అనుకుంటే, సో, ఆ ఆపరేషన్‌ని ఏమంటారు? ఇండెక్సింగ్ అంటారు. ఓకే. సో, రిట్రీవింగ్
వన్ ఎలిమెంట్ ఫ్రమ్ గివెన్ స్ట్రింగ్. ఓకే. సో, దాన్ని మనం ఏమంటారు, ఒక్క ఎలిమెంట్‌ని రిట్రీవ్ చేయడాన్ని ఏమంటారంటే, ఆ ప్రాసెస్‌ని, ఆ ఆపరేషన్‌ని ఏమంటారంటే ఇండెక్సింగ్ అంటారనమాట. ఓకే. సో, మనం ఇండెక్సింగ్ పెర్ఫార్మ్ చేయాలి. ఏదో ఒక ఎలిమెంట్‌ని రిట్రీవ్ చేయాలి అంటే, మనం ఇండెక్స్ మీద డిపెండ్ అవ్వాలి. అది పాజిటివ్ ఇండెక్స్ గానీ, లేదు అంటే నెగెటివ్ ఇండెక్స్ గానీ. ఓకేనా? రైట్. సో, మనకి అలాగే ఇండెక్సింగ్ కాకుండా, అంటే ఒక్కొక్క ఎలిమెంట్‌ని రిట్రీవ్ చేయడం కాకుండా, మనకి ఇంకొక ఆపరేషన్ కూడా ఉంటుంది స్ట్రింగ్స్ మీద. అదేంటో తెలుసా? సో, దాన్ని స్లైసింగ్ అంటారు. దాన్నేమంటారు? స్లైసింగ్ అంటారు. ఓకే. సో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్లైసింగ్. సో, స్ట్రింగ్ స్లైసింగ్ అంటారనమాట దాన్ని. ఓకే. సో, స్ట్రింగ్ స్లైసింగ్ అంటారు. సో, స్లైసింగ్ అంటే ఏంటి తెలుసా? స్లైసింగ్ అంటే స్లైసింగ్ అంటే ఒక్క ఎలిమెంట్ రిట్రీవ్ చేయడం కాదు. సో, ఈ మొత్తం సీక్వెన్స్ తీసుకుంటే అందులో కొంత పార్ట్‌ని, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పార్ట్ కావాలి, లేకపోతే ఈ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి, లేకపోతే ఇక్కడి నుండి ఇక్కడి వరకు నాకు ఈ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి. సో, ఒకటి కంటే ఎక్కువ ఐటెమ్స్‌ని ఒకేసారి మనం రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని స్లైసింగ్ అంటారు. అర్థమవుతుందా? ఒక్కొక్క ఎలిమెంట్‌ని మనం రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని మనం ఇండెక్సింగ్ అంటాము. అలా కాకుండా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని మనం రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని స్లైసింగ్ అంటాము. రిట్రీవింగ్ మోర్ థాన్ వన్ ఐటెమ్ ఎట్ ఎ టైమ్. ఓకే. సో, వాటినేమంటారంటే మనకి సబ్‌స్ట్రింగ్స్ అంటారు. సబ్‌స్ట్రింగ్. ఓకే. సో, సబ్‌స్ట్రింగ్ ఆర్ సబ్‌సీక్వెన్స్. సబ్‌స్ట్రింగ్ ఆర్ సబ్‌సీక్వెన్స్. ఆ సీక్వెన్స్, టోటల్ సీక్వెన్స్‌లో ఒక సబ్‌సీక్వెన్స్ ఆర్ సబ్‌స్ట్రింగ్‌ని మనం రిట్రీవ్ చేయాలి. నాకు ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఈ పార్ట్ కావాలి, ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఈ పార్ట్ కావాలి. అలా మనం రిట్రీవ్ చేసే ప్రాసెస్‌ని ఏమంటారు? స్లైసింగ్ అంటారు. సో, ఇండెక్సింగ్ ఎంత ఇంపార్టెంటో స్లైసింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే. సో, మరి దీన్ని ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తాం సార్ అనంటే, సేమ్ ఇండెక్సింగ్ లాగానేనండి. కాకపోతే ఇక్కడ మనకి ఎక్స్‌ట్రాగా ఒక కోలన్ అనేది ఎక్స్‌ట్రా యాడ్ అవుతుందనమాట. ఇప్పుడు చూడండి, ఎస్ ఆఫ్ అని చెప్పి మనం ఏమన్నాము? ఎస్ ఆఫ్ 1 అన్నాం. ఒక ఎలిమెంట్‌ని రిట్రీవ్ చేయాలంటే. ఇక్కడ మనం ఏం చెప్తామంటే, నాకు ఇక్కడి నుండి ఇక్కడ వరకు కావాలి అని చెప్పడం కోసం కోలన్ అనేది ఒకటి ఎక్స్‌ట్రా యాడ్ అవుతుందనమాట. అంటే బిగినింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ మనం చెప్తాం. సో, 1 కోలన్ 1:4 అని నేనన్నాననుకోండి, అప్పుడు 1 నుండి 4 వరకు అన్న మీనింగొస్తుంది. 1 నుండి 4 వరకు పార్ట్ ఏదైతే ఉందో అది నాకు కావాలి అని చెప్పి. అయితే ఇక్కడ పర్టిక్యులర్‌గా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఇలా మనం ఇస్తున్నప్పుడు, ఇక్కడ ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో, ఏదైతే ఫస్ట్ వాల్యూ ఉందో, ఫస్ట్ వాల్యూ ఈజ్ ఇన్‌క్లూజివ్. ఫస్ట్ వాల్యూ ఈజ్ ఇన్‌క్లూజివ్. అండ్ ఏదైతే సెకండ్ వాల్యూ ఉందో, ఆ సెకండ్ వాల్యూ ఈజ్ ఎక్స్‌క్లూజివ్. ఇది గుర్తుంచుకోండి. ఓకే. అంటే ఏంటి? 1 అన్నది ఇంక్లూడ్ అవుతుంది. కానీ 4 అన్నది ఇంక్లూడ్ అవ్వదు. అంటే 4ని విడిచిపెట్టి 4 వరకు అని మనం అడిగాం కదా! అంటే 4 ఎక్స్‌క్లూజివ్. అంటే 4ని విడిచిపెట్టేసి 4 వరకు అంటే ఏమవుతుంది? 4 కంటే ముందు పార్ట్ ఏదైతే ఉందో అంతవరకు అని అర్థం అనమాట. సో, 1 అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఇక్కడ 1 రాసామంటే 1 నుండే తీసుకుంటుంది. బట్ 4 అనేది ఎక్స్‌క్లూజివ్. అంటే దాని అర్థం ఏంటి? 4ని తీసుకోదు. 4 కంటే ముందు వరకు. అంటే ఎస్ ఆఫ్ 1:4 అని నేను స్లైసింగ్ చేస్తుంటే దాని మీనింగ్ ఏమొస్తుంది? 1 నుండి 3 వరకు. ఇండెక్స్ అనేది 1 నుండి 3 వరకు ఏదైతే పార్ట్ ఉందో అది నాకు ఇవ్వు అని చెప్పి అర్థం అనమాట. మీకు అర్థమవుతుందా? సో, ఆ విధంగా మనం స్లైసింగ్ అనేది చేస్తాము. ఓకే. సో, 1 నుండి 3 వరకు. 4 అన్నది ఇంక్లూజివ్ కాదు. ఎక్స్‌క్లూజివ్ అది. కాబట్టి సో, 4 కంటే ముందు వరకు అప్ టు 4. ఓకే. సో, 4 కంటే ముందు వరకు మనకి, సో, బిఫోర్ 4 అనుకోవచ్చు మనం. ఓకే. సో, అంతవరకు మనకి ఇవ్వమని అడుగుతున్నట్టనమాట. ఓకే. రైట్. సో, ఒకసారి చూద్దామా? సో, యెస్ అనేది మనకి ఎలాగూ సేమ్ స్ట్రింగే కాబట్టి ఒకసారి
ప్రింట్ ఆఫ్ ఎస్ కన్ఫర్మ్ చేసేద్దాం. ఎస్ తెలుగు వెబ్ గురువే ఉంది ఎస్లో. ఓకే. సో ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో ప్రింట్ ఆఫ్ ఎస్. సో ఏమంటాను నేను? ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్ 14 అంటాను. 14 అంటాను. ఈఎల్యు వచ్చింది. ఈఎల్యు వచ్చింది. జీ వచ్చిందా? రాలేదు. ఎందుకంటే 14 అన్నాం కాబట్టి 1, 2, 3 అని దాని అర్థం. 1 నుండి 3 వరకు ఏదైతే ఉందో 1, 2, 3 ఆ పొజిషన్స్‌లో ఉండేటటువంటి సబ్‌స్ట్రింగ్ ఏదైతే ఉందో బిగినింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది అంతవరకు నాకు ఇవ్వు అని చెప్పి అడిగాము. దాన్ని అది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 2-8 అంటాను నేను. ఓకే. సో 2-8 అనగానే సో 2 నుండి స్టార్ట్ అయింది. ఎల్ నుండి స్టార్ట్ అయింది. ఓకే. సో 2 నుండి 8 వరకు అన్నానంటే 8 అనేది ఏంటి? ఎక్స్‌క్లూజివ్. కాబట్టి 8 కంటే ముందు వరకు అని దాని అర్థం వస్తుంది. కాబట్టి సో 2 నుండి మనకి 7 వరకు ఏదైతే ఉందో ఆ పార్ట్‌ని తీసుకొని మనకి రిట్రీవ్ చేయడం జరుగుతుంది. ఎల్‌యుజియు స్పేస్ డబ్ల్యూ. ఓకే. సో 2-7 పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్‌ని మాత్రమే మనకి రిట్రీవ్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? రైట్. సో అలాగే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. ఇది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదని చెప్పి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 9-14. ఓకే. సో 9-14 అనగానే మనకి 9 నుండి 13 వరకు మనకొచ్చింది. మనకు లాస్ట్ వరకు కావాలి అంటే మనం ఏం చేయాలి? 9-15 అనాలి. 9-15 అనాలి. అంటే అప్పుడు మనకి 14 వరకు 15 - 1 కదా! ఇక్కడ ఎంతైతే ఉందో అంతకంటే ముందు వరకు ఇస్తుంది కాబట్టి -1 చేసుకొని ఇస్తుంది కాబట్టి మనం 9-14 మనం అడుగుతున్నట్టనమాట. ఓకే. అర్థమవుతుందా? సో, ఆ విధంగా మనం ఇవ్వాల్సి ఉంటది. ఒక లేనిది ఇస్తే ఏమవుతుంది సార్? 9-19 అంటాను. సో, 9-19 అంటే మనకి ఎర్రర్ ఏమీ రాదు. అదేం చెప్తుందంటే నైన్త్ ఇండెక్స్ దగ్గర ఉండేటటువంటి ఆ పొజిషన్‌లో ఉండేటటువంటి క్యారెక్టర్ దగ్గర నుండి 19థ్ పొజిషన్ అంటే 18 వరకు. సో, 9 నుండి 18 వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ అడిగాం. ఆ మధ్యలో ఎంతవరకు ఉన్నాయో, ఎంతవరకు ఇవ్వగలదో వాటిని రిటర్న్ చేసేస్తది తప్పితే మనకి ఎర్రర్ ఏమీ కూడా అది రైట్ చేయదనమాట. మీకు అర్థమవుతుందా? సో, ఆ విధంగా మనము ఏదైతే ఇవి సింగిల్ క్యారెక్టర్స్ మనం తీయడం లేదు కదా! గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక సబ్‌స్ట్రింగ్‌ని టోటల్ స్ట్రింగ్‌లో ఉండేటటువంటి సబ్‌స్ట్రింగ్‌ని మనం తీస్తున్నాం కాబట్టి దాన్నే స్లైసింగ్ అంటాము. లేదు ఇండెక్స్ తీసుకొని ఒక్కొక్క దాన్ని మనం రిట్రీవ్ చేస్తే దాన్ని ఇండెక్సింగ్ అంటాము. అర్థమవుతుందా? సో, పాజిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది. నెగెటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది. పాజిటివ్ ఫార్వర్డ్ డైరెక్షన్‌లో వెళ్తుంది. నెగెటివ్ ఏమో బ్యాక్వర్డ్ డైరెక్షన్‌లో వస్తుంది. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో, ప్రాక్టీస్ చేసే కొద్దీ ఏం గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఆటోమేటిక్‌గా మీకు గుర్తుంటుంది. ఓకే. రైట్. సో, ఇప్పుడు ఒక చిన్న ప్రయోగం. ఓకే. సో, ఏదైతే మనం 4-14 అని నేను అన్నాననుకోండి. సో, 4-14 అని నేనంటే 4 నుండి మొదలుపెట్టు 13 వరకు ఏదైతే ఉందో సో, 4 నుండి 13 వరకు ఏదైతే ఉందో ఇలా ఈ పార్ట్ అంతా ఇచ్చేయి అని చెప్పి చెప్తున్నాం. ఓకే. రైట్. సో, అదే మనము 14-4 అంటే ఏమవుతుంది? 14-4 అంటే ఏమవుతుంది? 14-4 అంటే ఏమవుతుంది? ఎంప్టీ వచ్చేస్తుంది. ఎంప్టీ వచ్చేస్తుంది. మనకేమీ రాదు. ఎందుకేమీ రాదు అనంటే బ్లాంక్. యెస్. ఎందుకు బ్లాంక్ వచ్చింది? 14-4 అంటే మనకి బ్లాంక్ ఎందుకొచ్చింది? మనం ఏం చెప్పాము? స్టార్టింగ్ 14 తీసుకో. 4 వరకు రా అని చెప్పి చెప్పాం. సో, 14-4 వరకు రా అని చెప్పాం. కానీ ఇది పాజిటివ్ ఇండెక్సింగ్. దీనికి ఇంకో పేరేంటి? ఫార్వర్డ్ ఇండెక్సింగ్. సో, ఫార్వర్డ్ ఇండెక్సింగ్ ఎప్పుడూ కూడా ఈ డైరెక్షన్‌లోనే వెళ్తుంది గానీ, ఈ డైరెక్షన్‌లో రాదు. సో, 14 నుండి మొదలుపెట్టి 4 వరకు రా అంటే అది రాదు. ఓకే. అర్థమవుతుందా? సో, 14 నుండి మొదలుపెట్టు 4 వరకు రా అంటే అది బ్యాక్వర్డ్ డైరెక్షన్‌లో రాదు. ఎందుకంటే అది పాజిటివ్ ఇండెక్సింగ్. అది ఫార్వర్డ్ ఇండెక్సింగ్. కాబట్టి ఎప్పుడూ కూడా మనకి బిగిన్ అన్నది ఏదైతే ఉందో అది మనకి ఎండ్ కంటే లెస్సర్ అయ్యుండాలి. లెస్ వాల్యూ అయ్యుంటేనే మనకి వర్క్ అవుతుంది. అలా కాకుండా బిగిన్ గ్రేటర్ థాన్ ఎండ్ ఉంది అంటే పాజిటివ్ వాల్యూస్ అయితే పాజిటివ్ ఇండెక్సింగ్ అయితే మాత్రం అది
ఇట్ రిటర్న్స్ స్పేస్, ఇట్ రిటర్న్స్ ఎంటీ. ఓకే, సో ఎంటీ ఆర్ స్పేస్ క్యారెక్టర్ అనుకోవచ్చు మనం దీన్ని. ఏమీ రిటర్న్ చేయదు, బ్లాంక్ అనుకోవచ్చు. ఓకే, రైట్. సో 14 to 4 అలా ఎప్పుడూ కూడా మనం ఇవ్వకూడదు. సో రూల్ ఏంటి? సో పాజిటివ్ ఇండెక్సింగ్ అయితే రూల్ ఏంటి? సో పాజిటివ్ ఇండెక్సింగ్ అయితే ఎప్పుడూ కూడా మనకి బిగిన్ షుడ్ బి ఆల్వేస్ లెస్సర్ దాన్ ఎండ్. ఓకే, సో ఏదైతే బిగినింగ్ పాయింట్ ఉంటుందో అది ఎప్పుడు లెస్సర్ దాన్ ఎండ్ పాయింట్ అవ్వాలి. అలా అయితేనే అది మనకి వర్క్ అయ్యి రిటర్న్ చేయగలదు. అలా కాకుండా బిగిన్ గ్రేటర్ దాన్ ఎండ్ ఇచ్చాము అంటే అది నెగిటివ్ ఇండెక్సింగ్, బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ కిందకి వస్తుంది. కాబట్టి దాన్ని ఇది పెర్ఫామ్ చెయ్యలేదు అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. సో చాలా జాగ్రత్తగా వినండి. సో ఇక నెగెటివ్ ఇండెక్సింగ్ గురించి అది కూడా చూద్దాం ఒకసారి దీనిలో. ఓకే, సో నెగెటివ్ ఇండెక్సింగ్ అనేది బ్యాక్వర్డ్ కదా, దాన్ని ఏ విధంగా ఇస్తాం సార్ అనంటే, సో అది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, -8 నుండి స్టార్ట్ చెయ్యు, -2 వరకు రా అని చెప్తున్నాను నేను. ఓకే, సో -8 నుండి స్టార్ట్ చెయ్యు, -8 నుండి -2 వరకు అని చెప్తున్నాను. సో -8 నుండి -2 వరకు, -8 నుండి -2 వరకు రా అని చెప్తున్నాను. సో -8 నుండి -2 వరకు ఇది తీసుకుంటుంది. తీసుకొని సో బ్యాక్వర్డ్ డైరెక్షన్‌లోనే వస్తుంది. కాకపోతే మనకి స్ట్రింగ్ రిటర్న్ చేసేది మాత్రం మన ఆర్డర్‌లోనే రిటర్న్ చేస్తుంది. అది బ్యాక్వర్డ్ డైరెక్షన్‌లో వస్తుంది కదా అని చెప్పి సో మనకి రివర్స్‌లో ఆర్‌యుజి అలా ఇవ్వదు స్ట్రింగ్‌ని. ఓకే, సో చూసారా, వెబ్ గురు ఏదైతే మన స్ట్రింగ్ ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్‌లోనే రిటర్న్ చేస్తుంది. ఆ ఆర్డర్‌లోనే రిటర్న్ చేస్తుంది. కాకపోతే ఎక్కడి నుండి? సో మనకి -8 నుండి -2 వరకు. -8 నుండి -2 వరకు. అదే నేను -2 నుండి -8 వరకు అడిగాననుకోండి, స్పేస్ ఇచ్చేస్తది. ఎందుకు స్పేస్ ఇచ్చింది? ఎందుకు స్పేస్ ఇచ్చింది? సో నెగెటివ్ ఇండెక్సింగ్‌లో ఎప్పుడూ కూడా ఓకే, సో నెగెటివ్ ఇండెక్సింగ్‌లో ఎప్పుడూ కూడా మనకి ఆ వాల్యూస్ ఎలా ఉండాలి అనేది అబ్జర్వ్ చేయండి మీరు. అర్థమవుతుందా? సో మనకి బ్యాక్వర్డ్ కదా! సో కాబట్టి మనకి బ్యాక్వర్డ్ అయినా కూడా క్యారెక్టర్స్ ఇలా ఇటు నుండే మనకి తీసుకుంటది. -2 నుండి -8 అన్నాం మనం. సో -2 నుండి -8 అంటే అది తీసుకోదు. ఎందుకంటే మనకిక్కడ -8 నుండి -2 అనేటప్పుడు, -8 నుండి -2 అనేటప్పుడు మనకి ఈ ఆర్డర్‌లోనే ఇవ్వాలి కదా! సో ఈ ఆర్డర్‌లోనే ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మనం సో ఎప్పుడూ కూడా వాల్యూ అన్నది ఇక్కడ లెస్సర్ వాల్యూ ఇవ్వాల్సుంటుంది. ఇక్కడ బిగ్గర్ వాల్యూ ఇవ్వాల్సుంటుందనమాట. ఓకే, సో కాబట్టి -8, -2, -8 అనేది చిన్నది గదా! కాబట్టి మనకిది వర్క్ అయింది. అదే -2, -8 అంటే అది వర్క్ అవ్వదు. ఎంప్టీ రావటం అనేది జరుగుతుందనమాట. అర్థమవుతుందా? సో ఇలా మనం ఎంత కావాలంటే అంత ప్రయోగాలు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్, సో ఇలా మీకు నచ్చినన్ని ప్రయోగాలు చేయండి. చేసి వాటిని అండర్‌స్టాండ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యండి అని చెప్పి చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ -4 తీసుకుందాం. ఓకే, సో -4 అండ్ లేకపోతే -3 అండ్ -1 తీసుకుందాం. ఓకే, సో -3 అండ్ -1 తీసుకుందాం. సో -3, -1 తీసుకుంటే మనకేమొచ్చింది చూడండి, -3 నుండి -1 వరకు అన్నాం. సో -3 నుండి -1 వరకు అంటే మనకి ఏదైతే -1 ఉందో అది ఇంక్లూడ్ కాదు కదా! కాబట్టి -3, -2 ఏదైతే ఉందో ఆ 2 మాత్రమే మనకొచ్చాయి. అర్థమవుతుందా? సో ఇది ఇంక్లూడ్ కాదు కాబట్టి దాని బిఫోర్ క్యారెక్టర్ వరకు మాత్రమే ఇస్తుంది. కాబట్టి -3, -1 అని ఎప్పుడైతే అన్నామో అది -3 నుండి -2 వరకు. ఓకే, సో బ్యాక్వర్డ్ డైరెక్షన్‌లో అది వచ్చినా కూడా మనకి స్ట్రింగ్ రిటర్న్ చేయడం మాత్రం లెఫ్ట్ టు రైట్ మన స్ట్రింగ్ ఆర్డర్‌లోనే మనకిస్తుంది. కాబట్టి, బిగినింగ్ పాయింట్ ఎప్పుడూ కూడా మనం చిన్నది ఇస్తూ, ఇది పెద్ద నంబర్ ఇచ్చేలాగా, నెగెటివ్స్‌లో రివర్స్ కదా! ఆ విధంగా చూసుకుంటూ మనం ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నాననమాట. అర్థమవుతుందా? రైట్. ఓకే, సో మరి ఒక పాజిటివ్ నంబర్, ఒక నెగెటివ్ నంబర్ ఇస్తే ఏమవుతది సార్? అది కూడా చూద్దామా?
ఒక పాజిటివ్ ఇండెక్స్ ఒక నెగిటివ్ ఇండెక్స్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చా, ఇస్తే ఏమవుతుంది? సో ఇప్పుడు నేను 4 9 అన్నాను అనుకో, ఫైన్, 4 నుండి 9 వరకు వస్తుంది. ఓకే, సో అలా కాకుండా నేను 4 ఇచ్చి నెగిటివ్ నెంబర్ ఇచ్చాను అనుకో, ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఓకే, సో నేను 4 ఇస్తాను, 4 ఇచ్చి నేను 9 అన్నాను అనుకోండి, అప్పుడు 4 నుండి 8 వరకు ఏదైతే ఉందో అది మనకి రిటర్న్ అయిపోవడం జరుగుతుంది. దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా నేను ఫస్ట్ది 4 ఇస్తాను, సెకండ్ది సెకండ్ది సో ఇక్కడ 4 నుండి స్టార్ట్ అయ్యి మనకి ఈ డైరెక్షన్లోనే కదా స్ట్రింగ్ ఇస్తోంది. కాబట్టి ఈ డైరెక్షన్లో ఎక్కడో ఒక దగ్గర నేను నెగిటివ్ నెంబర్ తీసుకుంటాను. ఓకే, సో 4 నుండి స్టార్ట్ చేయు, ఇలాగ వెళ్ళు, -3 ఏదైతే ఉందో అంతవరకు నాకు ఇవ్వు అంటాను. అది యాక్సెప్ట్ అవుతుందో లేదో చూద్దాం. అది యాక్సెప్ట్ అవుతుందో లేదో చూద్దాం. అయిందా? అయింది కదా! సో 4 నుండి స్టార్ట్ చెయ్యు, -3 అన్నది ఎక్కడుందో అక్కడ వరకు, అంటే 4 నుండి -3 ఎక్కడుందో అక్కడ వరకు ఉన్నటువంటి స్ట్రింగ్‌ని నాకు ఇవ్వు అన్నాము. -3 అంటే అది తీసుకోదు కదా! దాని బిఫోర్ వరకు. ఓకే, కాబట్టి 4 నుండి -3 బిఫోర్ ఉండేటటువంటి వరకు, అంతవరకు నాకు ఇవ్వు అని చెప్పి అన్నాము. అనడం వల్ల మనకది రిటర్న్ అవ్వటం జరిగింది. సో ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక పాజిటివ్ నంబరు, నెగెటివ్ నంబర్ ఇచ్చినప్పుడు, సో పాజిటివ్ నంబర్‌కి నెగెటివ్ నంబర్ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్నట్టుగా చూసుకోకూడదు. ఓకే, అలా ఇస్తే మనకి యాక్సెప్ట్ చేయదనమాట. సో ఇంకా ఈ డైరెక్షన్‌లో కదా మూవ్ అవ్వాలి. కాబట్టి 4 నుండి ఈ డైరెక్షన్‌లో మూవ్ అవుతున్నప్పుడు, ఈ డైరెక్షన్‌లో ఉన్న పాజిటివ్ నంబర్ అయినా మనం ఇవ్వచ్చు, ఈ డైరెక్షన్‌లో ఉన్న నెగెటివ్ నంబర్ అయినా మనం ఇవ్వచ్చు. సో 4 నుండి స్టార్ట్ చేసి ఇటుపక్క రైట్ సైడ్ మూవ్ అవుతుంది ఫార్వర్డ్ డైరెక్షన్‌లో. కాబట్టి ఫార్వర్డ్ డైరెక్షన్‌లో ఉండేటటువంటి పాజిటివ్ నంబర్ అయినా మనం ఇవ్వచ్చు, లేదు ఆ పైన ఉండేటటువంటి నెగెటివ్ నంబర్ అయినా మనం ఇవ్వచ్చు. సో 4 అని చెప్పి నేను -1 అన్నానంటే ఫైన్. ఎందుకంటే సో 4కి రైట్ సైడే -1 ఇండెక్స్ ఉంది కాబట్టి, సో 4 నుండి ఆ -1 బిఫోర్ ఆర్ వరకు, జీ నుండి ఆర్ వరకు మనం అడుగుతున్నట్టుగా అర్థమొస్తుంది. కాబట్టి జీ నుండి ఆర్ వరకు మనకిస్తుందనమాట. అదే నేను 4 నుండి స్టార్ట్ చెయ్యి, ఫార్వర్డ్ డైరెక్షన్‌లో వెళ్ళు అని చెప్పి -14 ఇచ్చాననుకోండి. -14 ఇచ్చాననుకోండి, సో ఇలాంటి వాటికి ఎర్రర్ రాదు. మీకు తెలుసు కదా! ఏమొస్తది? ఎంప్టీ వస్తది. ఎక్కడైతే ఇవ్వలేదో అవన్నీ కూడా ఇది ఎంప్టీ వదిలేస్తదనమాట. కాబట్టి సో 4-14 అనగానే 4 నుండి ఫార్వర్డ్ డైరెక్షన్‌లో వెళ్తూ -14 అనగానే -14 అనేది 4కి లెఫ్ట్ సైడ్ ఉంది. 4కి లెఫ్ట్ సైడ్ ఉంది. సో 4 ఇక్కడుంది. 14 -14 ఇక్కడుంది. అంటే ఎలా వెళ్ళాలి? సో ఈ డైరెక్షన్‌లో అది వెళ్ళదు కాబట్టి మనకి ఎర్రర్ అన్నది వస్తుంది. మీకు అర్థమవుతుందా? సో ఇలాగ రకరకాల ప్రయోగాలు చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ఆన్సర్ చేయగలరు అని చెప్పి చెప్తున్నాను. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీరు సాల్వ్ చేయగలరు. ఓకే, సో మీకు ఉండేటటువంటి టైమ్ స్పాన్‌లో మీరు వెంటనే ఆన్సర్స్ అక్కడ చెయ్యాలి అంటే, కాంపిటీటివ్స్‌లో ఆర్ ఇంటర్వ్యూస్‌లో అడిగేటప్పుడు మీరు ఆన్సర్ చేయాలి అంటే, మీరు వీటిని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఓకే, సో మనం జస్ట్ 1 ½ అవర్‌లో ఇంకా ఇంకా ఎక్కువ చేసి చూపించలేం కాబట్టి, సో ఎనఫ్ ఎగ్జాంపుల్స్ వరకు మనం చూపిస్తాము. ఇంకా ఎక్కువ మీకెంత టైం ఉంటే అన్ని ప్రయోగాలు మీరు చెయ్యండి అని చెప్పి చెప్తున్నాను. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు ఏదైతే ఇచ్చామో ఇది ఒక స్టైల్. ఇది ఒక స్టైల్. ఏంటి? బిగిన్ ఇండెక్స్ ఇవ్వడం, ఎండ్ ఇండెక్స్ ఇవ్వడం. బావుంది. సో ఇంకొక స్టైల్ ఏంటి అంటే, సో దీంట్లో మనకింకా నెక్స్ట్ స్టైల్ ఏంటి అంటే, మనం కేవలం బిగిన్ ఇండెక్స్ మాత్రమే ఇచ్చి ఎండ్ ఇండెక్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది? బిగిన్ ఇండెక్స్ మాత్రమే ఇచ్చి ఎండ్ ఇండెక్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది? అలాగే ఎండ్ ఇండెక్స్ మాత్రమే ఇచ్చి బిగిన్ ఇండెక్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది? బిగిన్ ఇండెక్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది? అలాగే అసలు మనం ఏ ఇండెక్స్ ఇవ్వకుండా జస్ట్ కోలన్ పెట్టి విడిచిపెట్టేస్తే ఏమవుతుంది? కోలన్ పెట్టి విడిచిపెట్టేస్తే ఏమవుతుంది? అలాగే మనము సో ఇంకొకటి కూడా ఉంటుంది. మనకి ఏదైతే బిగిన్ అలాగే ఎండ్ ఈ రెండిటితో పాటు మనం స్టెప్ కూడా చెప్తాము. అదేంటి? ఓకే, సో ఈ
వీటిలో వేరియేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే. సో, వీటిని కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో, వాటి గురించి కూడా మాట్లాడదాం. ఓకే. సో, ఈ ఇండెక్సింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మీరు ఫ్యూచర్‌లో ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తారు. ఓకేనా? సో, కాబట్టి దీన్ని చాలా స్ట్రెస్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. ఫైన్. సో, మనం అయితే ఫస్ట్ దీనిలో వేరియేషన్ చూసుకుంటే బిగిన్, ఎండ్ ఇచ్చామంటే మనకు తెలుసు ఏమవుతుందో. మనము బిగిన్ ఇచ్చి ఎండ్ ఇవ్వకపోతే ఏమవుతుంది? బిగిన్ ఇచ్చి ఎండ్ ఇవ్వకపోతే ఏమవుతుంది చూద్దామా? సో, బిగిన్ పాయింట్ 1 అని ఇస్తాను. బట్ ఎండ్ పాయింట్ ఇవ్వను. ఇవ్వకపోతే ఏమవుతుంది అనంటే, సో, 1 నుండి స్టార్ట్ చేసి ఇంకా ఎండ్ పాయింట్ మనం ఇవ్వలేదు అంటే అది బై డిఫాల్ట్ ఏం తీసుకుంటదంటే అప్ టు ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్. అప్ టు ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ ఇచ్చేస్తదనమాట. ఓకే. అర్థమవుతుందా? సో, మనం స్టార్టింగ్ పాయింట్ ఇచ్చాం కదా 1 అని. సో, 1 అంటే అక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎండింగ్ పాయింట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకెక్కడి నుండి లాస్ట్ వరకు ఏదైతే ఉందో మొత్తాన్ని రిటర్న్ చేసేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో, కాబట్టి ఎప్పుడైనా సరే మనం స్లైసింగ్‌లో బిగినింగ్ ఇండెక్స్ ఇచ్చి ఎండింగ్ ఇండెక్స్ మెన్షన్ చేయకపోతే అదేమవుతుంది? సో, అక్కడి నుండి ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ వరకు రిటర్న్ చేస్తుంది. ఓకే. రైట్. సో, అలాగే మనం స్టార్టింగ్ పాయింట్ ఇవ్వకుండా ఏ ఎండింగ్ పాయింట్ ఇస్తే అది ఏం చేస్తుంది? సో, మనం స్టార్టింగ్ పాయింట్ ఇవ్వకుండా కేవలం ఎండింగ్ పాయింట్ ఇస్తే ఏం చేస్తుంది? సో, మనకి ఈ కేస్‌లో ఏం చేసింది? స్టార్టింగ్ పాయింట్ ఇచ్చి ఎండింగ్ పాయింట్ ఇవ్వకపోతే ఆ పాయింట్ నుండి మొదలుపెట్టి లాస్ట్ వరకు ఇచ్చేసింది కదా! సో, అదే ఇది మనం ఊహించొచ్చు. ఏమవుతుంది ఇది? సో, మనం ఎండింగ్ ఇండెక్స్ ఇస్తాము. 10 వరకు నాకు కావాలి అంటే 10 బిఫోర్ ఏదైతే ఉందో 9 వరకు నాకు కావాలి అని చెప్పాము. కానీ ఎక్కడి నుండో చెప్పలేదు. నాకు 9 వరకు కావాలి అన్నాం. ఎక్కడి నుండో చెప్పలేదు. ఆటోమేటిక్‌గా ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? స్టార్టింగ్ నుండి తీసుకుంటుంది ఆటోమేటిక్‌గా. అవునా? చూద్దామా ఒకసారి? చూసారా? సో, మనం ఏం చెప్పాం? 10 చెప్పాం. 10 అంటే అప్ టు 9థ్ ఇండెక్స్ వరకు అని అర్థం కదా! సో, నాకు 9థ్ ఇండెక్స్ వరకు కావాలి అన్నాం. ఎక్కడి నుండో చెప్పకపోతే అది ఆటోమేటిక్‌గా ఏం చేస్తుంది? స్టార్టింగ్ నుండి ఇచ్చేస్తుంది. అలాగే నాకు 1 నుండి కావాలి, 1 ఇండెక్స్ నుండి కావాలి అని చెప్పాము. ఎక్కడి వరకు కావాలో చెప్పలేదు. నాకు 1 ఇండెక్స్ నుండి స్ట్రింగ్ కావాలి అన్నాం కాబట్టి 1 ఇండెక్స్ నుండి ఎంతవరకు ఫైనల్ ఉందో అంతవరకు ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు మనకి రిటర్న్ చేసేయడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో, మనం ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వకపోతే ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ వరకు రిటర్న్ చేసేస్తుంది. అదే బిగినింగ్ ఇండెక్స్ ఇవ్వకపోతే స్టార్టింగ్ నుండి తీసుకొని మనం ఎంతవరకు అడిగామో అంతవరకు ఇచ్చేయడం అనేది జరుగుతుంది. అదే మనం ఏది ఇవ్వకపోతే అదే మనం ఏది ఇవ్వకపోతే ఏమవుతుంది? సో, బిగిను చెప్పలేదు, ఎండింగు చెప్పలేదు. కాబట్టి ఆటోమేటిక్‌గా ఏమవుతుంది ఆటోమేటిక్‌గా? టోటల్ స్ట్రింగ్ అంతటిని కూడా రిటర్న్ చేసేస్తుంది. అవునా? అంతేనా చూసామా? యెస్. సో, మనం ఎప్పుడైతే బిగినింగ్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్ ఏది మనం చెప్పకపోతే ఆటోమేటిక్‌గా అది ఏం చేస్తుంది? మనకి మొత్తం టోటల్ స్ట్రింగ్ మొత్తాన్ని కూడా రిటర్న్ చేసేస్తుంది అని చెప్పి చెప్తున్నాను. మనకి ఏదైతే బిగిన్ ఇండెక్స్ ఇచ్చి ఎండ్ ఇవ్వకపోతే ఏమవుతుందో చూసామో, అలాగే ఎండ్ ఇవ్వకుండా బిగిన్ ఇస్తే ఏమవుతుందో చూసాము. అసలు ఏమి ఇవ్వకపోతే ఏమవుతుందో చూసాము. ఇప్పుడు ఏదైతే ఈ లాస్ట్‌ది ఉందో ఇది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. సో, ఏంటిది? బిగిన్, ఎండ్ దాంతో పాటు స్టెప్ కూడా ఇవ్వడము. సో, ఏంటిది బిగిన్, ఎండ్ స్టెప్ కూడా ఇవ్వడం అనేది ఏంటి అంటే, సో, మనకి యెస్ ఆఫ్ యెస్ ఆఫ్ బిగిన్, బిగిన్, ఎండ్ అలాగే మనకి స్టెప్ ఇవ్వడం అంటే ఏంటంటే, సో, ప్రతిసారి కూడా మనకేమవుతుందండి 1 నుండి 4 వరకు అన్నామనుకోండి. 1 నుండి 4 వరకు అంటే 1 దగ్గర మొదలుపెట్టి 4 వరకు కంటిన్యూయస్‌గా 1 బై 1 మనకిచ్చేస్తూ వెళ్ళిపోతుంది కదా! సో, 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. 1 దగ్గర స్టార్ట్ అయ్యి 4 వరకు వెళ్ళిపోతుంది. సో, 1 తర్వాత ఆ నెక్స్ట్ ఇండెక్స్ +1 ఆ నెక్స్ట్ ఇండెక్స్. మళ్ళీ +1 ఆ నెక్స్ట్ ఇండెక్స్. అలాగా 1-3 వరకు మనకి ఆ నెక్స్ట్ 1, 1, 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో, ఇండెక్స్ ఎంత పెరుగుతూ వెళ్తుందో దాన్నే మనం స్టెప్ అంటాం.
ఇండెక్స్ ఎంత పెరుగుతూ వెళ్తుందో దాన్నే మనం స్టెప్ అంటాం. ఇప్పుడు చూడండి 1, 8 అని నేను అన్నాను అనుకోండి. అంటే 1 నుండి 7 వరకు అని మనం అడిగినట్టు కదా! సో, 1 నుండి 7 వరకు అని అడిగినప్పుడు అదేం చేస్తుంది 1 దగ్గర మొదలుపెట్టి 7 వరకు ఉండేటటువంటి క్యారెక్టర్స్‌ని మనకి ఇస్తుంది కదా! ఆ ఇచ్చినప్పుడు ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్తుంది కదా! సో, ఫస్ట్ 1 దగ్గర నుండి మొదలుపెట్టి, ఆ తర్వాత నెక్స్ట్ ఏ వాల్యూ తీసుకుంటుంది? దానికి 1 యాడ్ చేసి నెక్స్ట్ ఇండెక్స్. మళ్ళీ 1 యాడ్ చేసి నెక్స్ట్ ఇండెక్స్. 1 యాడ్ చేసి నెక్స్ట్ ఇండెక్స్. సో, ఆ నెక్స్ట్ వాల్యూ ఎలా తీసుకుంటుంది? ఎంత వాల్యూ పెంచుకుంటూ వెళ్తుంది ప్రతిసారిని? 1, 1, 1 పెంచుకుంటూ 7 వరకు వెళ్తోంది కదా! ఓకే. సో, ఎంత పెంచుకుంటూ వెళ్తోందో అదే స్టెప్ అన్నమాట. మీకు అర్థమవుతుందా? అదే స్టెప్ వాల్యూ. సో, ఇంతవరకు మనం స్టెప్ వాల్యూ ఏది ఇవ్వలేదంటే, నెక్స్ట్ కాల్ అని పెట్టి స్టెప్ వాల్యూ ఏది ఇవ్వలేదంటే, దాని అర్థం స్టెప్ 1 అని మనం ఇచ్చినట్టు. అదేం చేస్తుంది 1 నుండి 7 వరకు స్టెప్ 1 తీసుకొని 1 నుండి 7 వరకు 1, 1, 1 పెంచుకుంటూ వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? సో, అలాగా మనకి ఈ స్టెప్ అనేది యూజ్ అవుతుందనమాట. సో, ఇక్కడ నేను 1 దీని అర్థం 1, 8, 1 అని అన్నట్టే. 1, 8, 1 అని అన్నట్టే. సో, దాని అర్థం ఏంటి 1 నుండి 7 వరకు నాకు స్ట్రింగ్ కావాలి, సబ్‌స్ట్రింగ్ కావాలి. అది స్టెప్ వాల్యూ 1 అంటే ప్రతిసారి కూడా 1, 1, 1 పెంచుకుంటూ నాకు కావాల్సింది ఇవ్వు అని మనం అడిగినట్టనమాట. ఓకే. సో, ఒకసారి చూద్దామా? సో, మనం ప్రింట్ ఆఫ్ S18 అని మనం అన్నామంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? సో, 1 నుండి 7 వరకు 1 నుండి W ఏదైతే E నుండి W వరకు నాకివ్వు. అది స్టెప్ వాల్యూ 1 అని మనం అంటున్నట్టే ఇంటర్నల్‌గా. అంటే దీని అర్థం వచ్చి సో, ఎలా మనం అంటున్నట్టే. సేమ్ వాల్యూ వచ్చింది చూసారా? సో, అంటే దాని అర్థం ఏంటి? మనం స్టెప్ వాల్యూ ఇంకొక కాలమ్ పెట్టి మనం స్టెప్ వాల్యూ ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి? సో, బై డిఫాల్ట్ స్టెప్ వాల్యూ మనం 1 ఇచ్చినట్టే. మనం స్టెప్ వాల్యూ 1 ఇచ్చినట్టే. సో, అంటే ఏమవుతుంది? ప్రతిసారి కూడా ఇండెక్స్ ఎంత పెంచుకుంటూ వెళ్తోందో అదే స్టెప్ వాల్యూ అనమాట. ఓకే. సో, ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎస్ ఆఫ్ 1, 8, 2 అంటాను నేను. ఓకే. 1, 8, 2 అంటాను. సో, ఇప్పుడు దీని అర్థం ఏంటో తెలుసా? 1 నుండి 1 నుండి 7 వరకు ఉండేటటువంటి ఆ సబ్‌స్ట్రింగ్ నాకు కావాలి. కానీ స్టెప్ వాల్యూ 2 అంటే ఫస్ట్ 1 ఉండేది తీసుకుంటుంది. సో, తీసుకున్న తర్వాత నెక్స్ట్ వాల్యూ రిట్రీవ్ చేసేటప్పుడు 1 పెంచుకుంటూ వెళ్ళదు. 2 దగ్గరికి వెళ్ళదు. నేనేం చెప్పాను స్టెప్ వాల్యూ 2 చెప్పాను కాబట్టి 1 ఇచ్చిన తర్వాత అక్కడికి 2 యాడ్ చేస్తే ఎంత? 3 అక్కడికి వెళ్ళిపోతుంది. సో, ఈ వస్తుంది, యు వస్తుంది. ఓకే. సో, యు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ స్టెప్ వాల్యూ ఎంత? 2 కాబట్టి సో, 3 నుండి 5కి వెళ్ళిపోతుంది. ఆ యు ఇస్తుంది. ఆ తర్వాత 7 డబ్ల్యూ. ఓకే. సో, అంతవరకే మన రేంజ్ ఉంది. 1-7 వరకే ఉంది కాబట్టి ఆ రేంజ్‌లో స్టెప్ వాల్యూ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. మధ్యలో ఎల్ ఎగిరిపోయింది. జీ ఎగిరిపోయింది. అవునా? సో, ఎందుకు ఎగిరిపోయింది? ఎందుకంటే ఇక్కడ స్టెప్ వాల్యూ అనేది మనం 2 ఇచ్చాం కాబట్టి. సో, ఇక్కడ 2 ఇచ్చాం కాబట్టి 1 నుండి స్టార్ట్ చెయ్యు. ఓకే. 1 నుండి స్టార్ట్ చెయ్యి. 1 తర్వాత స్టెప్ వాల్యూ 2 కాబట్టి 2 యాడ్ చేస్తే 3కొచ్చేస్తది. ఆ తర్వాత 2 యాడ్ చేస్తే 5కొచ్చేస్తది. ఆ తర్వాత 2 యాడ్ చేస్తే 7కొచ్చేస్తది. 1-7 వరకే మన రేంజ్ కాబట్టి ఈ, యు, యు అండ్ డబ్ల్యూ. ఓకే. ఈ యు, యు, డబ్ల్యూ అనేది రావటం జరిగింది. మీకు అర్థమవుతుందా? సో, అదే నేను 1 టు ఫర్ ఎగ్జాంపుల్ 13 వరకు 1-13 వరకు 4 అని నేను అన్నాననుకోండి. 1-13 అన్నాను. 1-13 అంటే 1-12 వరకు. 1-12 వరకు. ఓకే. 1-12 వరకు అని నేనన్నాను. 1-12 వరకు అన్నాను. కానీ స్టెప్ వాల్యూ 4 ఇచ్చాను. సో, స్టెప్ వాల్యూ 4 ఇస్తే ఏమొస్తుంది? సో, 1-12 వరకు 1-12 వరకు తీసుకో. కానీ స్టెప్ వాల్యూ 4 అంటే 1 వస్తుంది. తర్వాత ఫిఫ్త్ వన్ వస్తుంది. ఆ తర్వాత నైన్త్ వన్ వస్తుంది. సో, 9 తర్వాత మళ్ళీ 4 యాడ్ చేస్తే 13 అయిపోతుంది. అది ఔట్ ఆఫ్ రేంజ్ కాబట్టి అది మరి రాదు. ఓకే. సో, కాబట్టి మనకి 3 క్యారెక్టర్స్ అనేవి రావటం జరిగింది. యెస్. ఓకే. రైట్. సో, ఈ విధంగా మనము ఇవ్వటం అన్నది జరుగుతుంది అని చెప్పి
చెప్తున్నాను. ఓకే. సో, అర్థమవుతుంది కదా! బిగిన్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ ఇస్తే వాల్యూ ఎలా వస్తుంది? ఓన్లీ బిగిన్ ఇండెక్సే ఇచ్చి ఎండ్ ఇవ్వకపోతే ఏమవుతుంది? బిగినింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు మొత్తం వచ్చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఎండింగ్ పాయింట్ ఇచ్చి బిగినింగ్ పాయింట్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అన్నది చూసాం. సో, బిగినింగ్ నుండి తీసుకుంటుంది, స్టార్టింగ్ పాయింట్ నుండి తీసుకుంటుందనుకున్నాం. అండ్ ఏది ఇవ్వకపోతే టోటల్ స్ట్రింగ్ మొత్తం వచ్చేస్తుందనుకున్నాం. అలాగే మనం ఏదైతే బిగిను, ఎండ్, స్టెప్ అని చెప్పి ఈ స్టెప్ మనం మెన్షన్ చేస్తే సో, నెక్స్ట్ ఎన్నిటికి ఆ స్టెప్ వాల్యూ అన్నది ఇండెక్స్ దేన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వాల్యూ తీసుకోవాలి అన్నదే స్టెప్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్. సో, ఈ విధంగా మనకి సో స్ట్రింగ్ ఆపరేషన్స్ అన్నవి ఉంటాయి ఫ్రెండ్స్. మీకు బానే అర్థమైందనుకుంటున్నాను. సో, స్ట్రింగ్స్ మీద మనం చేసే ఆపరేషన్స్ 2 ఆపరేషన్స్ ఇండెక్సింగ్, స్లైసింగ్. ఇండెక్సింగ్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్‌ని, ఒక్క ఐటెమ్‌ని మాత్రమే మనం రిట్రీవ్ చేసే ప్రాసెస్ ఇండెక్సింగ్. అలా కాకుండా స్లైసింగ్ అంటే సెట్ ఆఫ్ ఐటెమ్స్‌ని మనం బిగినింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఇస్తూ సెట్ ఆఫ్ ఐటెమ్స్‌ని రిట్రీవ్ చేసే ప్రాసెస్ వచ్చి స్లైసింగ్. ఓకేనా? రైట్. ఓకే. సో, ఆ విధంగా మనకి ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అనేవి ఉంటాయి. ఓకే. ఫైన్. సో, చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత మంచిదనమాట. ఓకే. సో, మరి ఒక నెగెటివ్ వాల్యూ ఒక్కటి చూడలేదు. అది కూడా చూసేద్దాం. సో, చూసేసి ఇక నెక్స్ట్ టాపిక్‌కి మనం వెళ్ళిపోవచ్చు. ఓకే. పాజిటివ్ వాల్యూసే చూసాం కదా! నెగెటివ్ వాల్యూస్ కూడా చూసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 4, 0, 1. ఓకే. సో, 4, 0, 1. ఓకే. సో, 4, 0, 1 అని నేనన్నాననుకోండి, మనకేమి రాదు. ఎందుకు రాదు? సో, 4 నుండి 0కి బ్యాక్వర్డ్ డైరెక్షన్‌లో వెళ్ళదు కాబట్టి. ఓకే. అదే నేను 0, 4, 1 అన్నాననుకోండి, యెస్ మనకి వస్తుంది. ఓకే. సో, ఫార్వర్డ్ డైరెక్షన్‌లో వెళ్తున్నాం కాబట్టి. సో, మనం స్టెప్ అనేది పాజిటివ్ నంబర్ ఇచ్చినప్పుడు స్టెప్ అనేది పాజిటివ్ నంబర్. ఇంతవరకు మనం స్టెప్ ఇవ్వలేదంటే నేనేం చెప్పాను? బై డిఫాల్ట్ 1 ఇస్తున్నట్టే అని చెప్పాను. కాబట్టి స్టెప్ అనేది పాజిటివ్ మనం ఇస్తున్నట్టే ఇప్పటి వరకును. సో, స్టెప్ అనేది పాజిటివ్ ఇస్తున్నప్పుడు మనం బిగినింగ్ ఇండెక్స్ అన్నది ఎండ్ ఇండెక్స్ కంటే తక్కువుండాలి. ఓకే. సో, అదే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో మనకిది రాలేదు కదా! ఇక్కడ నేను నెగెటివ్ నంబర్ ఇస్తాను చూడండి. నెగెటివ్ నంబర్ ఇస్తాను చూడండి. సో, నెగెటివ్ నంబర్ ఇచ్చేటప్పుడు స్టెప్ వాల్యూ నెగెటివ్ నంబర్ ఇచ్చేటప్పుడు ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. సో, 4 దగ్గర మొదలుపెట్టు, 0 వరకు వెళ్ళు. 4 దగ్గర మొదలుపెట్టు, 0 వరకు వెళ్ళు అని చెప్పాం. ఓకే. సో, మనం ఈ విధంగా ఇచ్చినప్పుడు జనరల్‌గా 40 అంటే మనకేం రాదు. మనకింతకు ముందు రాలేదు. ఓకే. సో, 40 అంటే మనకేం రాలేదు. ఎంప్టీ వచ్చింది. ఎందుకంటే బై డిఫాల్ట్ మనం ఏమి ఇవ్వకపోతే స్టెప్ వాల్యూ ఎంత తీసుకున్నట్టు 1 తీసుకుంటున్నట్టు. సో, 1 తీసుకుంటున్నప్పుడు సో, 4 నుండి 0 1, 1 పెంచుకుంటూ వెళ్ళు. 4 నుండి 0 1, 1 పెంచుకుంటూ వెళ్ళంటే ఫార్వర్డ్ డైరెక్షన్‌లో ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళని చెప్తున్నాము. కానీ 4, 0 అన్నాం. 4 దగ్గర మొదలుపెట్టి 0 దగ్గరికి వెళ్ళు అని చెప్పాం. 2 రివర్స్‌గా ఉన్నాయి కదా! 4 నుండి 0 దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మైనస్ చేసుకుంటూ వెళ్తే రీచ్ అవుతాం. ఓకే. సో, అంతేగాని 4 నుండి 0 దగ్గరికి వెళ్ళు అని చెప్పి మనం బై డిఫాల్ట్ ఏమి ఇవ్వకపోతే 1 ఇచ్చినట్టు స్టెప్ వాల్యూ. సో, స్టెప్ వాల్యూ 1, 1 పెంచుకుంటూ వెళ్ళంటే 1, 1 పెంచుకుంటే 0 దగ్గరికి ఎలా వెళ్తది? వెళ్ళదు. కాబట్టి రాలేదు. ఓకే. సో, అదే మనకి 40 -1 అనగానే మనకొచ్చింది చూడండి. సో, 4 దగ్గర స్టార్ట్ చెయ్యు. 0 వరకు వెళ్ళు. అది -1. -1 స్టెప్ వాల్యూ -1 అంటే 4 దగ్గర స్టార్ట్ చేసి 0 వరకు వెళ్ళు. స్టెప్ వాల్యూ -1, -1 చేసుకుంటూ వెళ్ళు. ఓకే. సో, 4 దగ్గర స్టార్ట్ చేసి 0 వరకు వెళ్ళు. సో, 0 వరకు వెళ్ళు అన్నామంటే 0 ఇంక్లూడ్ కాదని అర్థం. అంతే కదా! ఇక్కడ ఎండ్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఎండ్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ కాదు. దాని బిఫోర్ వరకు. కాబట్టి సో, 4 నుండి 0 వరకు అంటే సో, 0 ఇంక్లూడ్ కాదు ఇంతవరకు. 4 నుండి 1 వరకు వెళ్ళు. సో, వెళ్తూ ఒక్కొక్కటి మైనస్ చేసుకుంటూ రా అని చెప్పాం. సో, 4 నుండి మీరు 1 వరకు వెళ్ళండి. వెళ్ళి అది మైనస్ చేసుకుంటూ రా అని చెప్పాం. అంటే అప్పుడు ఏమవుతుందది? సో, రివర్స్ డైరెక్షన్‌లో వస్తుంది కాబట్టి మనకి స్ట్రింగ్ కూడా రివర్స్ స్ట్రింగ్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి మీరు. జియుఎల్‌ఈ వచ్చింది. ఓకే. ఈఎల్‌జియు రాలేదు.
ఈఎల్యూజీ రాలేదు. ఈఎల్యూజీ వచ్చిందా? ఈఎల్యూజీ రాలేదు. సో, జియూఎల్ఈ వచ్చింది. ఎందుకు? సో, 4 దగ్గర నుండి స్టార్ట్ చేసి 1 వరకు వెళ్ళమన్నాము. అది కూడా నెగెటివ్ డైరెక్షన్‌లో -1 చేసుకుంటూ వెళ్ళమన్నాం. కాబట్టి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది రిటర్న్ అయిపోతుంది. -1 ఇది రిటర్న్ అయిపోతుంది. ఓకే. సో, కాబట్టి ఎప్పుడైనా సరే స్ట్రింగ్ రివర్స్‌కి ఫంక్షన్ మీరు స్ట్రింగ్ రివర్స్‌కి కోడ్ రాయు అని చెప్పి అడిగితే, సో, ఇలా కూడా మనం రాయొచ్చు. ఓకే. సో, స్ట్రింగ్ రివర్స్ ఫంక్షన్స్ ఏవి వాడకుండా, స్ట్రింగ్ రివర్స్‌కి సంబంధించి ఏమన్నా డైరెక్ట్ ఫంక్షన్స్ ఏవి రాయకుండా, స్ట్రింగ్ రివర్స్ ఎలా చేస్తావో నాకు సింగిల్ స్టేట్మెంట్‌తో చెప్పు అనంటే, ఇది చూడండి సింగిల్ స్టేట్మెంట్‌తో మనం స్ట్రింగ్ రివర్స్ ఎలా చెప్తాము? సో, ఇక్కడి వరకు వెళ్ళు. ఓకే. సో, అది కూడా -1 చేసుకుంటూ రా అని చెప్పాలి. ఓకే. సో, నేనిలా ఇచ్చాననుకోండి ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏమైంది? ఓకే. సో, నేను స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఇవ్వలేదు. ఇవ్వకుండా -1 అన్నాను. అంటే దాని అర్థం ఏంటి? -1 అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్‌లో రమ్మని. ఓకే. సో, నేను స్టార్టింగ్ పాయింట్ ఇవ్వలేదు, ఎండింగ్ పాయింట్ ఇవ్వలేదు. బిగిన్, ఎండ్ ఏది ఇవ్వలేదు. ఇవ్వకపోతే అదేమవుతుంది? సో, మొత్తానికి బ్యాక్వర్డ్‌లో ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావాలి అన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాము. ఓకే. ఎప్పుడైతే -1లో మనం స్టెప్ ఇచ్చాం, మైనస్‌లో స్టెప్ ఎప్పుడైతే ఇచ్చామో అది రివర్స్‌లో ఇస్తుంది స్ట్రింగ్ మనకు తెలుసు. ఓకే. కానీ నేనిక్కడ బిగినింగ్, ఎండింగ్ పాయింట్ ఇవ్వలేదు కాబట్టి, సో, బిగినింగ్ పాయింట్ ఏదుందో, ఎండింగ్ పాయింట్ ఏదుందో వాటినే తీసుకుంటుంది బై డిఫాల్ట్. తీసుకొని ఇక్కడ ఎండింగ్ పాయింట్ నుండి స్టార్ట్ చేసి బిగినింగ్ పాయింట్ వరకు ఒక్కొక్కటి తగ్గిస్తూ మనకి ఏదైతే తెలుగు వెబ్ గురువుకి రివర్స్ స్ట్రింగ్ ఉందో దాన్ని ఇచ్చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను 4 నుండి 0 వరకు అంటే జస్ట్ 4 నుండి ఆ 1 వరకు ఉండేది మాత్రమే రివర్స్ స్ట్రింగ్ ఇచ్చింది. అదే నేనసలు ఏమీ చెప్పకుండా నాకు బిగినింగ్ ఇండెక్స్, స్టార్టింగ్ ఇండెక్స్ ఏమి చెప్పకుండా నేను జస్ట్ -1 అన్నాను. అంటే నాకు రివర్స్ ఆర్డర్‌లో స్ట్రింగ్ కావాలి అన్నాను. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? చెప్పలేదు. చెప్పకపోతే ఏమవుతుంది? మనం ఏది చెప్పకపోతే దానికి తగ్గట్టుగా తీసుకుంటది. ఎండింగ్ ఇండెక్స్ చెప్పకపోతే లాస్ట్ వరకు తీసుకుంటది. బిగినింగ్ ఇండెక్స్ చెప్పకపోతే ఫస్ట్ నుండి తీసుకుంటది. కదా! మనం ఏది చెప్పకపోతే ఇంకా బిగినింగ్ నుండి లాస్ట్ వరకు తీసుకుంటది. తీసుకొని మనం +1 అన్నామా పాజిటివ్ డైరెక్షన్‌లో వెళ్తది. -1 అన్నామా స్టెప్ వాల్యూ నెగెటివ్ డైరెక్షన్‌లో వస్తది. ఓకే. సో, ఇదే నేను పాజిటివ్ వాల్యూ అన్నాననుకోండి. చూసారా? ఇదే పాజిటివ్ వాల్యూ అన్నాననుకోండి. బిగినింగు చెప్పలేదు, ఎండింగ్ చెప్పలేదు. +1 అన్నాను. కాబట్టి ఫార్వర్డ్ డైరెక్షన్‌లో ఇది బిగినింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్ అనుకోని టోటల్ స్ట్రింగ్ ఇచ్చేసింది. అదే నేను బిగినింగ్ చెప్పలేదు, ఎండింగ్ చెప్పలేదు. స్టెప్ వాల్యూ, మైనస్ వాల్యూ ఇచ్చాను. అప్పుడేమవుతుంది? ఇంకా ఏదైతే ఈ రివర్స్ డైరెక్షన్‌లో ఈ ఎండ్ నుండి ఈ ఎండ్ వరకు తీసుకొని మనకి రివర్స్ స్ట్రింగ్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే. సో, వెరీ సింపుల్ స్టేట్మెంట్ అనమాట. ఓకే. ఇంటర్వ్యూలో ఎప్పుడైనా మీకు స్ట్రింగ్ రివర్స్ చేయడానికి ఓకే. కోడ్ సింగిల్ లైన్‌లో రాయు అంటే హ్యాపీగా మీరు ఈ స్టేట్మెంట్‌ని రాయొచ్చు. అర్థమవుతుందా? ఏ రైట్. సో, -1 ఇస్తున్నాము అంటే స్టెప్ వాల్యూ ఏమవుతున్నట్టు? రివర్స్ ఆర్డర్‌లో వస్తున్నట్టనమాట. ఓకే. బ్యాక్వర్డ్ డైరెక్షన్‌లో వస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? రైట్.